రక్షణ టీవీ ప్రత్యక్ష ప్రసారం అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ ఇది కూడా ఒక అభ్యంతరమేనా ఎపిసోడ్ నెంబర్ 6 ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన దివ్యమైన అత్యున్నతమైన నామములో శుభములు. ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారికి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము ఈపాటికే కాస్త అవగాహన వచ్చి ఉండొచ్చు. అయినప్పటికీ క్లుప్తంగా కొన్ని మాటల్లో మరొకసారి ఈ అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ అనే కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని వీక్షకులతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దాని కొరకు యేసు ప్రభువారు సిలువ వేయబడినటువంటి సన్నివేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ సన్నివేశంలో యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఇరుప్రక్కల యేసు ప్రభువారికి రెండు వైపులా సిలువ వేయబడినటువంటి ఇద్దరు నేరస్తుల మధ్య జరిగిన సంభాషణ మీ అందరికీ సుపరిచితమే అయి ఉండొచ్చు. అయితే ప్రారంభంలో వారు ఇరువురు కూడా మిగిలిన రోమా సైనికుల వలె అక్కడున్న మతాధికారుల్లాగా లేదా కొంతమంది యూదులలాగా యేసుక్రీస్తు ప్రభువారిని నిందిస్తూ ఉన్నట్లుగా మార్కు మత్తయి ఇద్దరు రాసినప్పటికీ లూకాసు వార్తలో మన 23వ అధ్యాయంలో ఉన్న విషయాలు కనుక మనం పరిశీలిస్తే తరువాత ఆ ఇరువురు నేరస్తుల్లో ఒకరు మారుమనసు పొందినట్లుగా మనము చదువుతూ ఉన్నాం. అయితే ఆ మారుమనసు పొందిన వ్యక్తి అతని విశ్వాసం చాలా అద్భుత రీతిన లూకా నమోదు చేస్తాడు. అతని విశ్వాసాన్ని గురించి మనం ఆలోచన చేస్తే అతను మాట్లాడిన మాటలను మనం పరిశీలిస్తే అందులో అతని ఆత్మీయ స్థితి ఎలాగుందో అతను గుర్తిస్తున్నట్లుగా, అలాగే అతని నిత్యత్వ గమ్యము అది మారాలంటే అంటే అతను పాపక్షమాపణ పొందుకోవాలన్నా తన నిత్య జీవాన్ని పొందుకోవాలన్నా పరలోకానికి వెళ్ళాలన్నా అది కేవలము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే సాధ్యము అని ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన అద్భుతమైన విషయాలు అతనికి అర్థమైనట్లుగా అతని విశ్వాసాన్ని పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే మారు మనసు పొందిన ప్రతి వ్యక్తిలో కనిపించే ఒక ప్రత్యేకమైన లక్షణం కూడా ఆ మారు మనసు పొందిన ఆ నిరసనలో ఆ దొంగలో మనకి కనబడుతుంది. అదేంటంటే అతను తోటి దొంగ యేసు ప్రభువారిని నిందిస్తూ ఉన్నప్పుడు దాన్ని చూసి చూడనట్టుగా నిర్లక్ష్యంగా దాన్ని పట్టించుకోకుండా ఉండలేకపోయాడు. అతను స్పందిస్తూ యేసు ప్రభు ఎవరో తమ స్థితి ఎటువంటిదో ఆ వివరాలన్నీ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే మనము తప్పు చేశాం కాబట్టి మనం నేరస్తులం కాబట్టి ఈ శిక్ష మనకు తగినదే, కానీ ఈయనలో ఏ తప్పిదము లేదు కాబట్టి మనందరము శిక్షలోనే ఉన్నాం కాబట్టి నువ్వు ఆయన ఎలా నిందిస్తూ ఉన్నావు, ఆయన ఎలా అపహసిస్తూ ఉన్నావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అతన్ని అడ్డుకుంటున్నట్టుగా అతన్ని ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లక్షణం అనేది మారు మనసు పొందిన ప్రతి వ్యక్తిలోనూ కనబడుతుంది. ఒకప్పుడు ఇతను కూడా యేసుక్రీస్తు ప్రభువుని నిందించాడు, కానీ ఇప్పుడు అతను నిందించడం మానేయడం మాత్రమే కాకుండా వేరొకరు యేసుక్రీస్తును నిందిస్తుంటే దాన్ని చూస్తూ ఊరుకోలేకపోతున్నాడు. సత్యమేంటో దాన్ని చెప్పాలన్న ఆసక్తి అతనిలో కనబడుతుంది. ఇలాంటి ఆసక్తి, ఇలాంటి రోషము, యేసు ప్రభు పట్ల ఇలాంటి నమ్మకత్వం ప్రతి విశ్వాసులను కనబడుతుంది. కానీ చాలాసార్లు ప్రశ్న అడిగిన వారికి ఎలా సమాధానం చెప్పాలి, తమ విశ్వాసాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో అర్థం కాని స్థితిలో క్రైస్తవులు ఉండిపోతారు. ఆ విషయమై క్రైస్తవులను ఇంకా బలపరచడం కొరకు, వారికి తర్ఫీదునివ్వడం కొరకు, ఎలాంటి ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పాలో నేర్పించడం కొరకు ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. గడిచిన 5 ఎపిసోడ్లుగా ఈ కార్యక్రమం ద్వారా వీక్షకులంతా ప్రయోజనం పొందుతున్నారని మాకు రకరకాల మాధ్యమాల ద్వారా తెలియపరుస్తున్న ఫీడ్బ్యాక్స్ అన్నింటిని బట్టి ఎంతగానో ప్రోత్సహించబడ్డాము. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. నేను పాస్టర్ యశ్వంత్ కుమార్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మోడరేట్ చేయబోతున్నాను. అలాగే నాతో పాటు ఉన్న వక్తల్ని కూడా పరిచయం చేస్తాను. మొదటిగా బీబు గారు, గడిచిన 5 ఎపిసోడ్లుగా మీరు చూస్తూ ఉన్నారు బీబు గారిని. అండ్ బీబు గారు వేరే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు కూడా, కాబట్టి అందరికీ చాలా వరకు సుపరిచితమే. వారు సువార్థికుడిగాను అలాగే కొన్ని పుస్తకాలు రచించారు, మరికొన్ని పుస్తకాలను తెలుగులోకి తర్జుమా చేశారు. అలాగే క్రైస్తవ సాహిత్య పరిచర్యలో చాలా చురుగ్గా వాడబడుతున్నారు. ఒక క్రిస్టియన్ అపాలజిస్ట్గా కూడా చాలా కాలంగా తెలుగు సమాజానికి వారు సేవ చేస్తూ ఉన్నారు. వారికి ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాను. బీబు గారు వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. బీబు గారితో పాటు ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు సాంబశివరావు గారు ఉన్నారు. సాంబశివరావు గారు కేవలం బైబిల్ని అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా హైందవ మతోన్మాదులు ఒకవేళ యేసుక్రీస్తుని కానీ బైబిల్ని కానీ
అన్యాయంగా విమర్శిస్తూ దానిపైన బురద జల్లే ప్రయత్నం కనుక చేస్తే వారికి ధీటుగా ఎలా సమాధానం చెప్పాలో దాని కొరకు హైందవ గ్రంథాలను కూడా వారు పరిశీలించి ఇది మనుధర్మశాస్త్రం అని 2 పుస్తకాలు కూడా వారు రాయడం జరిగింది. సో ఈ కోణంలో వారు అనేకులకు ఆదర్శంగా ఉంటూ అనేకులను తర్ఫీదు చేసే దిశగా చాలా కాలంగా క్రైస్తవ సమాజానికి పరిచయం చేస్తూ ఉన్నారు. వారు కూడా ఈరోజు మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. సాంబశివరావు గారు, మీకు కూడా ప్రత్యేకంగా వందనాలు చెప్తున్నాను కదా. ఎస్. అలాగే ఈరోజు మనతో పాటు మరొక వక్త కొత్తగా జాయిన్ అవ్వడం జరిగింది. పాస్టర్ ఇజ్రాయెల్ రాజు గారు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తాడేపల్లిగూడెం నుంచి వారు మనతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో జాయిన్ అవ్వడం జరిగింది. వారు పాస్టర్ గాను, బైబిల్ టీచర్ గాను జగన్నాథపురం అలాగే ఔరంగాబాద్ ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రభు కృపను బట్టి చాలా కాలంగా వారు కూడా పరిచర్యలో దేవుని సేవలో దేవుని కృపను బట్టి వాడబడుతూ ఉన్నారు. వారు కూడా ఈరోజు మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇజ్రాయెల్ రాజు గారు, వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్, వందనాలు. ఎస్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకోబోయే ముందు వీక్షకులందరికీ ఒక ప్రాముఖ్యమైన ప్రకటన దయచేసి గమనించండి. ఫోన్ లైన్స్ ప్రారంభం నుంచే ఆన్లో ఉంటాయి. మీరు ఏ సమయంలోనైనా ఇక్కడ ఏదైతే అంశం చర్చించబడుతుందో, ఏ ప్రశ్నల గురించి అయితే చర్చ జరుగుతుందో ఆ ప్రశ్నలకు సంబంధించిన ప్రశ్నలు మీరు అడగటానికి ఫోన్ లైన్స్ ఆన్లోనే ఉంటాయి ప్రారంభం నుంచే. సో మీరు ఏదైనా ప్రశ్న ఉంటే కనుక ఫోన్ చేసి అడగొచ్చు. అయితే వక్తలతోటి డిబేట్ చేయడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది కాదు కాబట్టి దయచేసి ఫోన్ ద్వారా ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఫోన్ చేసి మీకు ఇవ్వబడిన సమయంలో స్పష్టంగా, సూటిగా, క్లుప్తంగా మీ ప్రశ్న ఏంటో అడిగే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ కార్యక్రమంలో, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న 3 వక్తలు మీకు బైబిల్ ఆధారంగా అలాగే ఆ ప్రశ్న లేవనెత్తే వారికి ఎలా సమాధానం చెప్పాలో ఆ కోణంలో నుంచి కూడా మీకు స్పష్టంగా జవాబు చెప్తారు. ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ముందుగా బిబు గారిని నేను ఈ ప్రశ్న అడుగుతా ఉన్నాను. దేవుడు మంచివాడు, ప్రేమ గలవాడు అని క్రైస్తవులు ప్రచారం చేస్తూ ఉంటారు కదా. అయితే స్త్రీలు మరియు పిల్లలు సహా మొత్తం కనానీయులందరినీ నాశనం చేయమని ఆయన ఇజ్రాయేలీలను ఆదేశించినట్లుగా పాత నిబంధనలో కనిపిస్తుంది. ఒకవేళ మరి బైబిల్ దేవుడు మంచివాడు, ప్రేమ కలిగిన వాడైతే అలా ఎలా ఆదేశించగలుగుతాడు? అలా ఎలా వాళ్ళందరినీ నిర్మూలన చేయమని, చంపమని అట్లా ఎట్లా చెప్తాడు? దీన్ని బట్టి పాత నిబంధన దేవుడు చాలా క్రూరమైన వాడిగా, అలాగే జాతి విధ్వంసకారిగా, అంటే ఒక జాతిని అంతం చేయమని చెప్తూ ఉన్నట్లుగా ఈ మాటలు కనిపిస్తున్నాయి కదా అని చెప్పి విమర్శిస్తూ ఉంటారు. దీనికి ఎలా సమాధానం చెప్పొచ్చు బాబు గారు? ఈ ప్రశ్న వినగానే క్లీన్ బోల్డ్ అయిపోయామండి. అసలు ఇంకేం చెప్పాలో తెలియదు మాకు అని అనుకుంటారు చాలాసార్లు ఈ ప్రశ్న అడిగేవాళ్ళు. అంటే మతోన్మాదుల దృక్పథం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఒక ప్రశ్న లేవనెత్తగానే ఇంకా అయిపోయింది క్రైస్తవుల పని, దీంతో ఇంకా వీళ్ళు బైబిల్ పట్టుకొని మన జోలికే రారు అన్నట్టుగా చాలా అదేదో విజయవంతంగా వాళ్ళు యుద్ధంలో గెలిచినట్టుగా ఫీల్ అయిపోతుంటారు అనమాట. వాస్తవానికి చాలా పాత ప్రశ్న, ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి ప్రశ్నే. దానికి నేను పాత శైలిలోనే జవాబు చెప్తాను. ఇప్పుడు ఇశ్రాయేల్ దేవుడు అంటే బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధనలో కనబడేటటువంటి దేవుడు ప్రత్యేకంగా ఆయన తను ఇశ్రాయేలు దేవుడుగా పరిచయం చేసుకున్నాడు కదా. సో ఆయన ఇశ్రాయేలీయులను అంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని ఆజ్ఞాపిస్తూ కొన్ని జాతుల్ని నాశనం చేయమని ఆజ్ఞాపించినట్టుగా బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం మనం. సో ఈ ప్రశ్న అడిగే వాళ్ళకి ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? అలా ఉంది బైబిల్లో అన్న సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ గ్రంథం నుంచి వచ్చింది. ఇస్ ఇట్ రైట్? నేను ఎప్పుడు చెప్పే సమాధానం ఇదే కదా. యాక్చువల్లీ మీకు ప్రశ్న అడగడానికి ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? మీరు బైబిల్ నుంచే కదా తీసుకున్నారు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఆజ్ఞాపించి చాలా జాతుల్ని నాశనం చేయించాడు దేవుడు, లేకపోతే చేయమని ఆజ్ఞాపించాడు అన్నటువంటి సమాచారాన్ని బైబిల్లో నుంచి తీసుకుని దాన్ని ఆధారం చేసుకుని ఒక ప్రశ్న తయారు చేసుకున్నారు కదా మీరు. దానికి కారణాలు కూడా బైబిలే చెప్తుంది కదా. మరి ఆ కారణాలని మీరు బైబిల్ నుండే ఒకవేళ సంగ్రహించగలిగితే, ఆ కారణాలని బైబిల్ చెప్తున్నట్టుగా యథాతథంగా మీరు అంగీకరించగలిగితే మీ ప్రశ్నలకి సమాధానం అక్కడే ఉంది కదా. ప్రశ్న ఎందుకు వస్తుంది అన్నది క్వశ్చన్ అనమాట. అంటే ప్రశ్నకు అవసరమైనంత సమాచారం మాత్రమే బైబిల్ నుంచి ఎందుకు తీసుకుంటున్నారు? అదే బైబిల్లో ఆ ప్రశ్నకు సమాధానంగా కూడా చెప్పబడినటువంటి వివరాలను ఎందుకు విసర్జిస్తున్నారు? దిస్ ఈస్ కన్వీనియంట్ రీడింగ్ ఆర్ సెలెక్టివ్ ప్లీడింగ్ అని అంటారు. దీన్నే చెర్రీ పికింగ్ అంటారు మన లాంగ్వేజ్లో. చెర్రీ పికింగ్ అంటే ఐడియా ఉంది కదా అందరికీ. ఓన్లీ చెర్రీస్ మాత్రమే ఏరుకొని తినడం అనమాట. అంటే నాకు కావాల్సింది మాత్రమే తీసుకోవడం, సెలెక్టివ్ ప్లీడింగ్.
ఓకే, బట్ వై ఆర్ పీపుల్ డూయింగ్ దట్? ఎందుకంటే వాళ్ళకి బైబిల్లో నుండి కేవలం అభ్యంతరాలు మాత్రమే చూపించడం కావాలి, వాటి సమాధానాలు అక్కర్లేదన్నమాట. కానీ క్లియర్గా బైబిల్ గ్రంథాన్ని మనం విశ్లేషించి అర్థం చేసుకుంటే ఏ సందర్భాల్లో అయితే దేవుడు ఇలా చేయమని ఆజ్ఞాపించాడో, కొన్ని జాతుల్ని సమూలంగా నాశనం చేయమని దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో అక్కడే వాటి కారణాలు కూడా ఆయన వివరించినట్టుగా చాలా విస్పష్టంగా కనిపిస్తుంది మనకు బైబిల్ గ్రంథంలో. ఒక ఉదాహరణ మనం తీసుకుంటే లేవికాండము మీరు ఒకసారి చదివితే బాగుంటుందేమో యశ్వంత్ గారు. లేవికాండం 18వ అధ్యాయంలో ఎందుకు కొన్ని జాతుల్ని ఆయన సమూలంగా నాశనం చేయమని ఆజ్ఞాపించాడో కారణం చెప్తున్నారు. అంటే వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే కారణాలు ఉండొచ్చు. ఒక సందర్భంలో మాత్రమే ఆయన చెప్పినటువంటి జనరల్గా ఆయన చెప్పినటువంటి ఒక రీజన్, కనానీయుల 7 జాతుల్ని నాశనం చేయమని ప్రత్యేకంగా ఇశ్రాయేలులకి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దానికి ఆయన చెప్పినటువంటి ఒక కారణం ఉంది. 2 కారణాలు ఉన్నాయి. ఓకే, మీరు ఒకసారి చదువుతారా? లేవికాండం 18వ అధ్యాయము 24వ వచనం నుండి చదవండి. ఎస్. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. ఒక్క నిమిషం. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు అంటే దేని వలన అంటే ఆ లిస్ట్ అంతా తెలియాలంటే మొదటి 23 వచనాలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా చదవాలి. అది మనం ఇదివరకు ఉన్నటువంటి ఎపిసోడ్స్లో కూడా వాటి గురించి మాట్లాడుకున్నాం. అంటే ఎలాంటి వావి వరుసలు లేనటువంటి అక్రమ సంబంధాలు వీళ్ళు కలిగి ఉన్నారో దాన్ని దేవుడు ఎట్లా శిక్షించాడో వాటి గురించి మనం మాట్లాడుకుంటూ వావి వరుసల గురించి అసలు బైబిల్ ఏం బోధిస్తుంది అన్నటువంటి అది ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా పదే పదే ఈ అధ్యాయం నుండే మనము చాలా వచనాలు తీసుకొని మాట్లాడాం ముందున్న ఎపిసోడ్స్లో. సో అవన్నీ కూడా వీళ్ళు తప్పారు కాబట్టి ఈ జాతులు వావి వరుసలు లేకుండా అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి అంటే మీరు కూడా ఏం చేయాలంటే ఇశ్రాయేలులకి చెప్తున్నాడు దేవుడు, మీరు ఈ పైన చెప్పినటువంటి వాటి ద్వారా మీరు అపవిత్రత కలగజేసుకోకూడదు. ఇంకా చాలా విషయాలు చెప్పారు అక్కడ, స్వలింగ సంపర్కం, జంతుశయనం, ఇట్లాంటి చాలా పాపాలని అక్కడ లిస్ట్ అవుట్ చేస్తూ ఇదంతా వీళ్ళు చేశారు అని చెప్తూ మీకు అపవిత్రత కలగకుండా చూసుకోండి, ఈ విషయాల్లో ఇలాంటి విషయాల్లో మీరు పాపభూయిష్ఠులు కాకుండా మీరు జాగ్రత్త పడండి అని చెప్తూ ఇప్పుడు చెప్తున్నా. మీరు చదవండి. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచిన జనములు వాటినన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగ్రక్కి వేయకుండునట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలను. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనా చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనా అనుసరించడం వలన అపవిత్రత కలుగజేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలను. నేను మీ దేవుడైన యెహోవాను. ఇక్కడ వావి వరుసలు తప్పిన అక్రమ సంబంధాల గురించి, జంతుశయనం గురించి, లేకపోతే స్వలింగ సంపర్కం గురించి, ఇలాంటి పాపాల గురించి మాట్లాడుతున్నాడు. అవి మరణదండనకు పాత్రమైనటువంటి నేరంగా ఒక సంస్కృతి అంతా కూడా అలాంటి ఒక లైఫ్ స్టైల్తో పాడైపోయినప్పుడు ఆ సంస్కృతిని నాశనం చేయాలన్నది దేవుని యొక్క ఆలోచనగా మనకు కనబడతా ఉంది కాబట్టి నాశనం చేయమని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. ఓకే, అది బైబిలే చెప్తున్నటువంటి రీజన్. అయితే ఇది ఒకటే కాదు, ఇంకొన్ని వాక్య భాగాల్లో చాలా వాక్య భాగాల్లో తరచుగా మనకు కనబడే ఒక కారణం ఏంటి అంటే వీళ్ళు విగ్రహారాధికులుగా ఉండడం మాత్రమే కాకుండా వాళ్ళ విగ్రహ దేవుళ్లకు వాళ్ళ సొంత పిల్లల్ని బలి అర్పించడానికి వెనకాడలేదు వీళ్ళు. నరబలి అనేది వీళ్ళు ఆచరించినటువంటి ఇంకొక భయంకరమైనటువంటి ఆచారం అన్నమాట. సో నరబలి ఇచ్చేవాళ్ళు, వావి వరుసలు లేకుండా సంబంధాలు పెట్టుకునేటటువంటి వాళ్ళు, జంతుశయనము ఆచరించేటటువంటి వాళ్ళు, లేకపోతే స్వలింగ సంపర్కులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అలాంటి ఒక సంస్కృతి, మొత్తం సంస్కృతి అలా అయిపోతే వాళ్ళని ఏం చేయాలి అంటే దేవుడు 2 విషయాలు చేయగలడు. 2 చేయడానికి ఆయనకు అధికారం ఉంది. ఒకటి, వాళ్ళని మారే విధంగా మారేటటువంటి సందేశంతో ఎవరైనా పంపించవచ్చు. ఓకే, అది దేవుడు చేశాడా వీళ్ళ విషయంలో? వీళ్ళని నాశనం చేసే కంటే ముందు వీళ్ళకి హెచ్చరిక పంపించాడంటే పంపించాడు. ఎప్పటి నుంచి? అసలు ఇలా చేస్తానని దేవుడు ఎప్పుడు హెచ్చరికగా చెప్పాడు? అబ్రహాము కాలంలోనే చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు. అక్కడ కనానీయుల పాపం ఇంకా, అమోరీయుల పాపం ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి నేను ఇంకా వాళ్ళ మీదకి ఖడ్గం తీసుకురావట్లేదు. అంటే ఆయన ఓరిమి, ఆయన సహనం, దాదాపు 400 సంవత్సరాలు ఆయన వేచి ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ కూడా మార్మన్స్ పొందినట్టుగా కానీ అలా ఏం చేయకపోగా ఇంకా ఎక్కువగా వీటి వలన వాళ్ళ అపవిత్రత కలగజేసుకుని ఆ సంస్కృతి అంతా పాడైపోయే స్థాయికి దిగజారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇప్పుడు ఈ ఇజ్రాయేలీలు కనుక ఒకవేళ వాళ్ళతో కలిసి
జీవించే పరిస్థితి ఉంటాయి. ఇప్పుడు ఆ సంస్కృతి యొక్క చెడ్డ ప్రభావం ఇజ్రాయేలీల పైన కూడా పడే అవకాశం. ఎగ్జాక్ట్గా పవిత్రమైనటువంటి ఒక సంస్కృతి ప్రభావం సమాజం పైన పడడం కంటే కూడా పాడైపోయిన ఒక సంస్కృతి ప్రభావమే బాగున్న వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం దేవుడు ఇవ్వాలనుకోలేదు కాబట్టి వాళ్ళని సమూలంగా నాశనం చేసేమని చెప్పాడు. శత్రుశేషం లేకుండా చంపేమన్నాడు, పిల్లల్ని సహా చంపేమని అన్నాడు. అయితే పిల్లల్ని కూడా చంపేమనడం క్రూరం కదా, స్త్రీలను కూడా చంపేయడం క్రూరం కదా. ఇట్లాంటి మాటలన్నీ చెప్తే అసలు స్త్రీలు ఏమి పురుషుల కంటే తక్కువ దోషులేం కాదు ఈ విషయంలో. అంటే పురుషులు ఎంత దోషులో ఈ విషయంలో స్త్రీలు కూడా అంతే దోషులు. అయితే వాళ్ళతో పాటుగా వాళ్ళ పిల్లల్ని, అంటే ఇప్పుడు మనం చూడండి, ఒక సర్జికల్ స్ట్రైక్ ఏదైనా చేసామనుకోండి ఒక ప్లేస్లో, లేకపోతే ఒక సైన్యాన్ని పంపించి ఒక యుద్ధం ఆదేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాశనం అనేది సహజంగా జరిగేటటువంటిది. ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు అగ్నికి ఆహుతి చేసి ఆ పట్టణాన్ని నాశనం చేయమని దేవుడు చెప్పినప్పుడు పిల్లలు చచ్చిపోకపోతే ఏమవుతారు? అంటే ఆగండి ఇక్కడ మంట పెట్టదు, ఇక్కడ పిల్లలు ఉన్నట్టున్నారు, వాళ్ళని ఫస్ట్ తీసుకొద్దాం బయటికి, ఆ తర్వాత మంట పెట్టి కాలుద్దామని అనుకుంటారా యుద్ధంలో? అట్లా కాదు కదా, అది సహజంగా జరిగేటటువంటి నాశనమే. అయితే దాని గురించి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఎక్కడ ఎలాంటి దుర్మరణాలు సంభవించినా, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి ఒక బస్సులో, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు చచ్చిపోతారు, ఆ మరణాన్ని అనుమతించింది ఎవరు? దేవుడు కదా. అలా అనుమతించి లేదా ఒక ప్రాణాన్ని తీసుకునేటటువంటి అధికారం దేవుడికి లేదా? ప్రాణం ఇచ్చిన దేవుడికి ప్రాణం తీసుకునేటటువంటి అధికారం ఉంది, అది ఎలా అయినా చేస్తాడు ఆయన. సో ఇప్పుడు ఒక భూకంపం ద్వారా కావచ్చు, ఒక కరువు ద్వారా కావచ్చు, పిల్లలు చచ్చిపోరు, పిల్లలు మాత్రం బ్రతుకుతారు, పెద్దవాళ్ళు మాత్రమే చచ్చిపోతారు అన్నటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ఉండదు కదా. అట్లాగే యుద్ధంలో కూడా దేవుడే ఆజ్ఞాపించి యుద్ధం జరిగించినప్పుడు దేవుడే అనుమతించినటువంటి విషయం కాబట్టి అది దేవుడే చేయించినటువంటి కార్యం. ఏ దేవుడికైతే న్యాయమైన కారణాలు ఉన్నాయి, అండ్ ఏ దేవుడైతే ప్రాణం ఇచ్చాడో ఆ దేవుడికి ప్రాణం తీసుకునేటటువంటి అధికారం ఉంది కాబట్టి ఆయన చేశాడు. ఇది ఒకవేళ సరే అట్లా కాదు, ఇప్పుడు మతోన్మాదులు చెప్తున్నట్టుగా అదంతా తప్పు, అట్లా చేయకూడదు, మనం అట్లా చేయకూడదు అంటే మరి మీరు ఏం చేస్తారు? నరబలి ఇచ్చేటటువంటి వాళ్ళని, వావి వరుసలు తప్పి అక్రమ సంబంధాలు పెట్టుకునేటటువంటి వారిని, అట్లాంటి వాళ్ళని ఏం చేస్తారు? మీరు పూజ చేస్తారు వాళ్ళని? అగరబత్తీలు కాల్చి కొబ్బరికాయలు కొడతారు వాళ్ళకి? వాళ్ళు ఏమైనా ఆదర్శమా? లేకపోతే వాళ్ళ వల్ల ఏమైనా ప్రయోజనమా? వాళ్ళ వల్ల ఎప్పుడు ప్రమాదమే. సో అలా ఉన్నటువంటి ఒక సంస్కృతిని నాశనం చేయమని చెప్తే మీకు నొప్పి వచ్చేసింది. ఎందుకు? ఎందుకంటే అంటే మేము నేషనలిస్ట్ అంటే దేశాన్ని నాశనం చేసే వాళ్ళు కొంతమంది మేము నేషనలిస్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ ప్యాషన్ ఏంటి? ఈరోజు మోడీ గవర్నమెంట్ వెళ్ళి పాకిస్తాన్ మీద బాంబులు వేయాలనేది వాళ్ళ ప్యాషన్. ఆ యుద్ధాన్ని అట్టట్లా విరమించుకుంటారు అన్నది వాళ్ళ ప్యాషన్ కదా. అంటే యుద్ధంలో బాంబు వేసేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు చచ్చిపోరా? మీకు ఎందుకు అట్లాంటి డిజైర్ ఉంది? సరే, ఆ విషయాలు అట్లా ఉంచుతాం. ఇక్కడ న్యాయమైనటువంటి కారణాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కాదని చూపించడానికి కదా మీరు ఇదంతా వాదించేది. ఓకే, అయితే బైబిల్ దేవుడు ఇలాంటివి చేస్తున్నాడు కాబట్టి క్రూరుడు అన్నది మీ వాదన అయితే కనుక, సరే బైబిల్ దేవుడు క్రూరంగా ఇదంతా చేస్తున్నప్పుడు మరి మీరు ఆరాధించేటటువంటి దేవుళ్ళు చాలా దయా కలిగినటువంటి వాళ్ళు కదా, వాళ్ళు వచ్చి కాపాడలేదే? అంటే వాళ్ళకి శక్తి చాలలేదా మా దేవుడి నుంచి విడిపించడానికి ఆయన చంపుతుంటే? అంటే చాలా కోణాల్లో ఎదురు ప్రశ్నలు అడగొచ్చు దీనికి. అఫ్కోర్స్ ఎదురు ప్రశ్నలు అడగడం సాంబా బ్రదర్ ఉన్నారు, ఆయన అడుగుతారు. బట్ దానికంటే ముందు నేను చెప్తున్నాను. బట్ ఇంకా కొన్ని థాట్స్ ఉన్నాయి నాకు పంచుకోవడానికి. బట్ బేసికలీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కావాలంటే ఎలా కావాలంటే అలా ఎవరి ప్రాణమైనా తీసుకునేటటువంటి అధికారం ఆయనకు ఉంది. నరహత్య చేయకూడదు అని ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి నరహత్య చేయకూడదు అంతే. కానీ ఆయనే మినహాయింపు కల్పించి వీళ్ళని చంపమని చెప్పినప్పుడు దాని గురించి క్షణం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈరోజు కూడా క్రైస్తవులు ఇట్లాంటివి చేసే ప్రమాదం ఉంది కదా అన్నది కొంతమంది అనవసరంగా పెట్టుకుంటున్నటువంటి, లేదా ఈ మతోన్మాదులు అనవసరంగా చాలామంది మనసులో పెట్టేటటువంటి భయం. కానీ ఈరోజు క్రైస్తవ సంఘానికి దేవుడు ఆజ్ఞాపించినటువంటి విధులు ఎట్లా ఉన్నాయో, నియమాలు ఎట్లా ఉన్నాయో అవి కొత్త నిబంధన చదివితే అర్థమవుతుంది మీకు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సైనిక చర్య ద్వారా ఒక దేశం మీద చర్య తీసుకోవడం అవసరం కాబట్టి దేవుడు అట్లా చేయించాడు. ఓకే, ఈరోజు దేవుడు నేరుగా వచ్చి ప్రత్యక్షతలు ఎవరికి ఇవ్వట్లేదు, ఎవరి ద్వారా మాట్లాడట్లేదు. అట్లాగా ఈరోజు బైబిల్లో కొత్త నిబంధనలో ఉన్నటువంటి నియమాలని బట్టి క్రైస్తవులు ఎలా ఉండాలి సమాజంలో అన్నటువంటి నియమాలు ఉన్నాయి. దాన్ని బట్టి మేము చేస్తాం. ఎక్కడైనా అక్కడ వెళ్ళి ఏదైనా జాతుల్ని నాశనం చేయండి అని ఉంటే కనుక మీరు చూపించండి, అప్పుడు మాట్లాడదాం. మీరు నీతి కొరకు హింసించబడతారు, నా కోసం అనేకులు మిమ్మల్ని ద్వేషిస్తారు, తిరస్కరిస్తారు అన్నటువంటి పరిస్థితిలోనే సంఘం ఉంది. కానీ ఎప్పుడైనా సంఘం ఎక్కడైనా హింసాత్మకంగా ప్రవర్తించినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. అంటే రోమన్ క్యాథలిక్ సంఘాలు చేసినటువంటి క్రూసేడ్స్ గురించి వాటి గురించి మాట్లాడతారేమో, ఆ చరిత్రలోకి వెళ్తే వాటి గురించి మాట్లాడదాం మనం తర్వాత. ఓకే, బట్ అదేమీ బైబిల్ ఆమోదించింది కాదు. ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇలా చేశారు అనేది స్పెసిఫిక్ రెఫరెన్సెస్ మీరు తీసుకుని అడిగితే కనుక, మీరు ఏ బైబిల్ని ఆధారం చేసుకుని దేవుడు ఇట్లా చేశారని చెప్తున్నారో అక్కడే కారణాలు కూడా బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రశ్న మాత్రమే అడగడానికి అవసరమైన సమాచారం దగ్గర ఆగిపోకుండా
దానికి సమాధానంగా బైబిల్ చెప్పినటువంటి విషయాలను కూడా, కారణాలని కూడా చదివి అర్థం చేసుకోండి, అప్పుడు మీకే సమాధానం వచ్చేస్తుంది. ఎస్ బీబు గారు. తర్వాత ఇజ్రాయెల్ రాజు గారు, ఇంతవరకు బీబు గారు దేవుడు ఇలాంటి చర్యలు తీసుకోవడానికి న్యాయమైన కారణాలు ఉన్నాయని, ఆయన ఇలా వ్యవహరించడం అది న్యాయసమ్మతమే అన్న కోణంలో నుంచి చాలా విషయాలు పంచుకుంటూ వచ్చారు. దీనికి ఇదే ప్రశ్నకి మీరు ఇంకొన్ని విషయాలు ఏమన్నా మాతో పంచుకోగలరా? ఎస్ అన్న, బీబు గారు ఇంతవరకు చెప్పినట్లుగానే దేవుడు ఏదైనా చేశాడు అంటే ఆయన న్యాయంగానే చేస్తాడు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు గనక. అసలు దేవుడు ఎందుకు ఇలాంటి అనైతికమైనటువంటి కార్యాలని ఆయన చూడలేని వాడుగాను వార్చలేని వాడుగా ఉన్నాడు అని అంటే, నిర్గమకాండము 19వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, నేను పరిశుద్ధుడైనటువంటి దేవుడను అనే మాట ప్రభు మాట్లాడుతున్నాడు. సో మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడైతే ఆయన పరిశుద్ధతకు భంగం కలుగుతుందో అక్కడ దేవుడు ఊరుకుంటా ఉండడు. అది కనానీలే కాదు, ఇశ్రాయేలీలైనా కూడా ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుని పరిశుద్ధత అనేటువంటిది ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవాలి. బైబిల్ దేవుడి గురించి మాట్లాడేటప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రామాణికం ఏంటంటే ఆయన పరిశుద్ధతే. అలాగే ఎక్కడ కనానీయులు హేయమైన క్రియలు చేస్తున్నారు ఎంతగానంటే అది క్యాపిటల్ క్రైమ్ అయింది. ఒకళ్ళిద్దరు కాదు, దేశమంతా కూడా, ఆ ప్రజలందరూ కూడా వాళ్ళు టోటల్ గా ఆ విధమైనటువంటి పాపంలో ఉన్నారు. కాబట్టి ఈ క్యాపిటల్ క్రైమ్స్ కి క్యాపిటల్ పనిష్మెంటే కరెక్ట్ జడ్జిమెంట్ అవుతుంది. కాబట్టి దేవుడు ఇక్కడ జస్టిస్ చేశాడు. అదేంటంటే ఆయన పరిశుద్ధతకు భంగం కలిగేలాగా ప్రజలు కానీ, వారిని బట్టి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు కూడా వారు నేర్చుకునేటువంటి ప్రమాదం లేదా వారు నేర్పించబడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు ఆ యొక్క జాతిని గురించి ఆయన అంత ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని, వారే కాదు బైబిల్లో అనేక సందర్భాల్లో మనం ఇలాంటి హేయ క్రియలు చేసినటువంటి వాళ్ళందరినీ దేవుడు శిక్షించడాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా కాకపోయినా, అంటే ఇక్కడ ఇశ్రాయేలీలను మీరు వెళ్ళి వారిని నాశనం చేయండి అని చెప్పాడు. ఇశ్రాయేలీలు కాకపోయినా ఆయన ఇంకొక విధంగా ఏదైనా న్యాచురల్ కెలామిటీ ద్వారా కానీ ఇంకొక రకంగా ఇంకొక విధంగానైనా ఖచ్చితంగా పాపం చేసినటువంటి వాడికి శిక్ష అనేటువంటిది రప్పించి ఉండేటువంటి వాడు. కాకపోతే ఇక్కడ ఇశ్రాయేలును ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఆయన వాడుకున్నాడు. సో లేదంటే సొదొమ గొమొర్రా పట్టణాలు మనం చూస్తే నేరుగా ఆయనే అగ్ని కురిపించి నాశనం చేసినట్టుగా చూస్తాం. దీని అంతట్లో మనకి ఏం కనిపెడుతుంది అని అంటే గనక, ప్రజలు చేసేటువంటి పాపాలని దేవుడు ఎంత తీవ్రంగా చూస్తున్నాడు, ఇది గమనించగలగాలి. ఎందుకంటే ఇవాళ దేవుణ్ణి లేదా బైబిల్ దేవుడిని విమర్శించే వాళ్ళందరూ నైతికత అనేటువంటిది ఎక్కడ వాళ్ళలో కానీ వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి దేవుళ్ళలో కానీ ఎక్కడా కనపడదు. దేవుని నైతికత మీద చర్చకు రమ్మనండి, ఎవరన్నా వస్తారా? ఇక్కడ సందర్భానుసారంగా వాక్యాన్ని వివరించలేనటువంటి వీళ్ళందరూ కూడా ఏదో ఒక వచనాన్ని తీసుకుని వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పేయడం కాదు. ఇంకోటి ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడాల్సింది ఏంటంటే, ఈ కనానీయులు పట్ల దేవుడు ఈ శిక్షను చాలా ముందుగానే ఆయన చెప్పినట్లుగా ప్రవచించినట్లుగా మనం చూస్తాం. సో దేవుని వాక్యం మనం చూస్తే గనక ఇశ్రాయేలీలు చెరకు వెళ్ళక ముందే అబ్రహాము కాలంలోనే ఆదికాండం 15వ అధ్యాయంలోనే ఈ యొక్క కనానీయుల గురించి మాట్లాడుతూ అంటాడు, వీళ్ళ యొక్క ఆ పాపం ఇంకా అసంపూర్ణం అవలేదు అని అంటాడు. 400 సంవత్సరాల తర్వాత నేను మళ్ళా వారిని శిక్షిస్తాను అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇది దేవుడు ప్రవచన రూపకంగానే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుడు శిక్ష మా మీదకి రాబోతుంది కనుక మేము మారాలి, మా జీవితాలు మేము మార్చుకోవాలి. సో దేవుడు వాస్తవంగా 400 సంవత్సరాలు వారు మారడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు ఒక రకం సహనాన్ని చూపించాడు, వాళ్ళ మీద ఇమీడియట్ పనిష్మెంట్ అనేది తీసుకురాలేదు. కాబట్టి దేవుడు కొంత సమయం ఇచ్చాడు. కానీ వారి పాపం ఇంకా అధికమైంది. ఎంత అధికమైందంటే దేవుడు ఇశ్రాయేలుతో చెప్తూ అంటాడు, మీరు వారి మధ్యలో నివసించినప్పుడు మీరు పాపము చేయడానికి మీకు నేర్పిస్తారు. మీరు నేర్చుకునే ప్రమాదం ఉంది, వారి పాపాలన్నీ మీరు నేర్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి వారు మీ మధ్యలో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము
8వ వచనంలో స్పష్టంగా దేవుడు మాట చెప్తా ఉన్నాడు. రెండోది, దేవుడు ఎలా చెప్పినందుకు దేవుడు క్రూరుడా అనే ప్రశ్న కూడా చాలా మంది దేవుడు క్రూరుడు కాదు. వాస్తవంగా దేవుని ప్రేమ అర్థం అవ్వాలంటే దేవుడు ఎంత న్యాయవంతుడో అర్థం అవ్వాలి. దేవుని న్యాయానికి వేరుగా ఆయన ప్రేమను చూపించారు. కనుక ఆయన మనుషులు తయారు చేసుకున్న దేవుడు కాదు, మనుషుల ఆలోచన లోపల పనిచేయడానికి. ఆయన మనుషుల హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. కాబట్టి దేవుడు మనుషుల పట్ల ఎంత దీర్ఘశాంతంతో వ్యవహరిస్తున్నప్పటికీ కూడా పాప ప్రక్షాళన విషయంలో మాత్రం న్యాయంగానే ఆయన వ్యవహరిస్తుంది. కాబట్టి అది మనకు కఠినంగా, మన ఆలోచనలో, మనిషి యొక్క ఆలోచనల పరిమితిలో కఠినంగా అనిపించవచ్చు, కానీ అది దైవిక చట్టంలో న్యాయము అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా చూడాలి. ఆదికాండము 19వ అధ్యాయంలో కూడా సొదొమ గొమొర్రాల గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే ఆ ఊరి దోష శిక్ష అని అంటాడు. అంటే టోటల్ ఆ ప్లేస్ అంతా ఊరికి సంబంధించింది, అదొక జాతికి లేదంటే అది దేశానికి సంబంధించిందిగా మాట్లాడతాడు. సో ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం. అదే దేశంలో నీతిమంతుడైన లోతుని దేవుడు తప్పించాడుగా. అలాగే అదే కానాను ప్రజల మీదకి దేవుడు తన ఉగ్రతను లేకపోతే ఇశ్రాయేలు యుద్ధం పంపించినప్పుడు రాహబును దేవుడు ఎరుపు పట్టణంలో కాపాడాడుగా. సో అంటే నైతికత ఎక్కడైనా దేవుడు మిస్ అవుతున్నాడా? న్యాయాన్ని ఎక్కడైనా దేవుడు మిస్ అవుతున్నాడా? ఒక్కళ్ళుంటే ఒక్కళ్ళని కూడా ఆయన అన్యాయంగా దాంట్లో చంపడానికి ఇష్టపడలేదు. కాబట్టి దేవుని న్యాయాన్ని మనిషి పరిధిలో, దేవుని యొక్క ఉద్దేశాలను మనిషి ఆలోచనల పరిమితిలో ఎవరైతే అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళకి బైబిల్ దేవుడు అర్థం కాదు. ఎందుకంటే బైబిల్ దేవుడు నిజమైనటువంటి దేవునికి ఉండేటువంటి సంపూర్ణమైన లక్షణాలు కలిగిన వాడు. సో ఆయన అర్థం చేసుకోకపోతే ఆయన క్రియలు కూడా అర్థం కానిటువంటివిగా ఉంటాయి. సో దిస్ ఇస్ వాట్ ఎస్ బ్రదర్. బిబు గారు దేవుని యొక్క న్యాయము అలాగే దేవుని యొక్క దీర్ఘశాంతం అనే కోణంలో నుంచి వివరించారు. మీరేమో దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన యొక్క నైతికత ఆ కోణాల నుంచి చాలా చక్కగా వివరించారు. సాంబశివరావు గారు, అసలు ఈ ప్రశ్న అడిగేవాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఇంతకీ అసలు ఆ ప్రశ్న అడగడానికి వాళ్ళకి ఏదైనా అర్హత ఉందంటారా? ఆ కోణంలో నుంచి ఈ ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పచ్చు బ్రదర్? తప్పకుండా ఆ ప్రశ్న మళ్ళీ ఒకసారి అడగండి. ఎస్ బ్రదర్. దేవుడు మంచివాడు, ప్రేమ గలవాడు అని క్రైస్తవులు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో కొన్ని సందర్భాల్లో చూస్తే, ఉదాహరణకి కనానీయుల విషయంలో వాళ్ళని సమూలంగా నాశనం చేయమని దేవుడు ఆజ్ఞాపించిన సందర్భాలు కనబడుతున్నాయి. అంటే స్త్రీలను, చిన్నపిల్లలను కూడా వాళ్ళని కూడా మినహాయింపు లేకుండా అందరినీ నాశనం చేయమన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. మరి అలాంటి బైబిల్ దేవుడు క్రూరుడు, అలాగే జాతి విధ్వంసకారిగా ఉంటాడు, కానీ ఆ ప్రేమమయుడు, కరుణామయుడు ఎట్లా అవుతాడు? అది ప్రశ్న సాంబశివరావు గారు. అది ఇక్కడ ఫస్ట్ మన బిగువన్న చెప్పినట్లుగా కనానీయులు అసలు ఎవరో, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా జీవించారు అనేటటువంటి వాళ్ళ నేపథ్యం కనుక తెలిస్తే ఎవరో కూడా ఈ ప్రశ్న అడగరండి. అయితే ముఖ్యంగా మన ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రశ్న అడిగేటటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, ఈ మతోన్మాదుల ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి, అంటే పాత నిబంధనలో యెహోవా దేవుణ్ణి ఒక క్రూరుడిగా చూపించే ప్రయత్నం ఇది. సమాజాన్ని క్రూరుడిగా చూపించేటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నేపథ్యాన్ని గురించి చెప్పరు, ఆ అధ్యాయం మొత్తం ఏం రాసింది అనేది చెప్పరు. చెప్తే ఏమైందంటే ఇంకా వాళ్ళకి అర్థమయ్యేది, ఓహో ఇక్కడ దేవుడు న్యాయంగానే ప్రవర్తించాడు, దేవుడు ఆయన ఏదైతే చెప్పాడో అది న్యాయవంతమైంది అని చెప్పి అర్థమైంది జనాలకి. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అధ్యాయంలో రాసింది మొత్తం చెప్పరు అనమాట. అందులో ఉన్నటువంటి దేవుడు ఇలా శిక్షించండి అని చెప్పినటువంటి 2 మాటలు పెట్టించుకుంటారు. ఆ 2 మాటలు తీసుకొని ప్రజలకు చెప్తారు అనమాట, మిగతాదంతా వదిలేస్తారు. అది చూడగల ఏమనిపిస్తుంది అంటే ఒక సెంటిమెంట్ అనమాట, అక్కడ ఒక సెంటిమెంట్ క్రియేట్ చేస్తారు. అంటే చూడండి అమ్మో ఇలా క్రైస్తవుల దేవుడు చిన్నపిల్లల్ని, పసిపిల్లల్ని వాళ్ళు ఏం చేశారండి పాపం, వాళ్ళని కూడా చంపేయమన్నాడు. అలాగే ఆడవాళ్ళండి, ఆడవాళ్ళు అంటే గౌరవం లేదు అసలు, ఆడవాళ్ళని కూడా చంపమన్నాడు, స్త్రీలను కూడా చంపమన్నాడు. మనం చూడండి స్త్రీలను దేవతలాగా పూజిస్తున్నాం, వాళ్ళ దేవుడు
చమ్మన్నాడు అని చెప్పి ఇట్లా సెంటిమెంట్ క్రియేట్ చేసి వీళ్ళ పైత్యం కొద్దిగా జోడించి హైందవ సమాజాన్ని క్రైస్తవేతలను కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు క్రైస్తవుల్లో కూడా కొంతమంది పాపం ఈ వాక్యపు లోతులు తెలియనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా గలిబిలి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అవును, వీళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారంటే మతోన్మాదులు ఇట్లాంటి కొన్ని రెఫరెన్స్లు తీసుకొని మొదలు చివర వదిలేసి ఇలాంటి కొన్ని రెఫరెన్స్లు తీసుకొని కొన్ని కరపత్రాలు ప్రింట్ చేశారండి ఈ మధ్య. కరపత్రాలు ప్రింట్ చేసి విలేజెస్కి వెళ్ళి కొంతమంది మతోన్మాద సంస్థలు వాళ్ళని వెంట పెట్టుకొని, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా కొడతారేమోనని భయం అండి, ఈ మతోన్మాద సంస్థలకు చెందినటువంటి రౌడీలను కొంతమందిని వెంట పెట్టుకొని ఈ కరపత్రాలు పంచుతూ ఉన్నారు. అందులో ఏముంటాయి అంటే అన్ని ఇలాంటివే ఉంటాయి. అంటే నేపథ్యం లేకుండా ఊరికే వాళ్ళు ఏవైతే ఎత్తి చూపించి తప్పుగా చిత్రీకరించాలనుకుంటున్నారో ఆ మాటల వరకే ఉంటాయి. అది చూసే వాళ్ళకి గబుక్కన ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవులైనా సరే వాక్యం తెలియనటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు, కొంచెం అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళు చూడగానే కొద్దిగా కంగారు పడతారు. అయ్యో ఏంది ఇలా చేయకూడదు కదా, దేవుడు ఏంది, పసిపిల్లలు ఏం చేశారు, ఆడవాళ్ళు ఏం చేశారు అనేటువంటి ఆ దూరంలో ఆలోచిస్తారు. అది వీళ్ళకి కావాలన్నమాట. ఆ విధంగా చెప్పి ఏదో రకంగా క్రైస్తవంలోకి ఎవరు వెళ్లకుండా చేయాలనేది ఒక ప్రయత్నం. అలాగే క్రైస్తవుల్లో ఉన్నటువంటి కొంచెం కొంతమంది అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి మళ్ళీ హిందూ మతంలో ఉంచాలనేది వీళ్ళ యొక్క ప్రయత్నం. అంటే ఏంటంటే వీళ్ళ మాటల్లో కానీ వీళ్ళ చేష్టల్లో కానీ యథార్థత లేదు. ఈ మతోన్మాదుల యొక్క చేసేటువంటి పనుల్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ యథార్థత అనేది లేదన్న. సో అలా చేస్తుంటారు. వాస్తవానికి మనం చూస్తే ఇక్కడ లేవికాండం 18వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది. ఏంటి 21వ వచనం, లేవికాండం 18వ అధ్యాయం 21లో, నువ్వు ఏ మాత్రం కూడా నీ సంతానమును మొలెకు అనేటువంటి దేవతకి అగ్నిగుండం దాటనీయకూడదు, ఆ దేవతలు బలి ఇచ్చి దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు అంటాడు. అంటే ఏంది, మొలెకు దేవతకి ఎలాగ వీళ్ళు పిల్లలు బలిచ్చేవాళ్ళు అంటే, ఒక పెద్ద విగ్రహం ఉంటది, మొలెక్ అనేటువంటి ఒక దేవతా విగ్రహం ఉంటది. ఆ విగ్రహం కింద ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేస్తారు. అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి వీళ్ళ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో ఈ కనానీయులు, చిన్నపిల్లలు, పుట్టినటువంటి పిల్లల్ని తీసుకెళ్లి అగ్నిలో విసిరేసేవాళ్ళు అన్న. అగ్నిలో విసిరేసి ఆ మొలకైనటువంటి దేవతకు బలిచ్చేవాడు. అప్పుడు ఆ పిల్లవాళ్ళు ఆ చిన్న బిడ్డల యొక్క ఏడుపు బయటకు వినపడకుండా అటు ఇటు కొంతమంది డ్రమ్స్ వాయిస్తూ ఉండేవాడు. ఇదంతా కూడా మనకి కనానీయుల హిస్టరీ బుక్స్ కనుక చదివితే మనకి అక్కడ పరిశోధన చేసి ఆ విషయాలన్నిటి కూడా బయటికి తీసినటువంటి వాళ్ళు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి కొన్ని విషయాలు మనం చదివితే ఈ స్టోరీలన్నీ ఉంటాయి అక్కడ. ఓకే. సో దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా దొరికినాయి కాబట్టి వాటి గురించి వాళ్ళు అక్కడ కొన్ని బుక్స్ రూపంలో రాశారు. చదివితే మనకు అర్థమైంది కనానీయుల హిస్టరీ. ఇట్లా దారుణంగా పసిపిల్లలను తీసుకెళ్లి అగ్నిలో వేసి తగలబెట్టేయటం, అదేంటే ఆ దేవతకు బలిస్తే, ఆ విధంగా బలిస్తే ఏంటి వీళ్ళకి ఏదో మంచి జరిగింది, ఆ దేవత వీళ్ళకి మంచి ఏదో చేసింది అనేటువంటి ఒక మూఢనమ్మకం. అది నిజంగా మూఢత్వము, పైశాచికం అంటే అదే. అవును, నిజానికి కనానీయుల యొక్క వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు అవి ఎంత దారుణంగా ఉన్నాయి అనేది ముందు అర్థం చేసుకుంటే అసలు నిజంగా ఈ దేవుడు చేపట్టిన ఈ చర్య ఎంత న్యాయమైందో అర్థమవుతుంది. అవును. తర్వాత నువ్వు ఏమంటాడు, స్త్రీ శయనం వల్ల పురుష శయనం కూడదు అంటున్నా, అంటే స్వలింగ సంపర్కం గాని. తర్వాత ఏ జంతువునందు వేరేసుకోవాలి అంటే జంతువుతోటి మీరు సంభోగం చేయకూడదు, జంతు సంభోగం చేయకూడదు అనేటువంటిది ఒకటి. ఇవన్నీ చదువుతున్నాడు. వీటిలో దేని వలన మీరు అపవిత్రపరచుకోకూడదు, నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనులు వాటన్నిటి వలన అపవిత్రులైరి అన్నాడు. ఈ ఒక్క మాటను బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, నేను ఏదైతే మీరు యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా సమూలంగా నాశనం చేయమని చెప్పానో, ఆ కనానీయులటువంటి ఆ జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇలాంటి పనులు చేశారు అని చెప్పి చెప్తున్నాడు. అందుకే నేను వాళ్ళని వెళ్ళగొడుతున్నాను, లేదా వాళ్ళని సమూలంగా నాశనం చేయమని చెప్పాను అని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళని కనుక శిక్షించకపోతే ఆ విధంగా ఇంకా వాళ్ళ వల్ల మిగిలినటువంటి సమాజం కూడా అలాగే చెడిపోయింది వాళ్ళని చూసి. అందుకే అంటాడు దేవుడు ఇశ్రాయేలీని, వాళ్ళు మీరు ఆ దేశానికి వచ్చిన తర్వాత, కనాన్ దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే బలిపేటాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి పగలగొట్టమంటాడు. అసలు ఉండకూడదు అంటాడు వాటి ఆనవాళ్ళు. ఎందుకు? అవి గనక మీ కళ్ళ ముందు అలాగే ఉంటే, వీటిని పెట్టుకొని ఈ కనానీలు ఈ పని చేశారు అని చెప్పి మీలో ఒక చెడు బుద్ధి అనేది కలిగిద్ది. మళ్ళీ అటువంటి ఆలోచనలు వస్తాయి, మనం కూడా చేద్దాం, వాళ్ళు చేశారు కదా మనం కూడా అలాగే ఈ దేవతల ముందు మన పిల్లల్ని బలిద్దాం, లేదా ఈ జంతు సంభోగం ఎలాంటి పనులన్నీ చేద్దాం అటువంటి ఒక చెడు ఆలోచన మీకు వచ్చింది. కాబట్టి అటువంటి ఆలోచనలు మీరు రాకుండా ఉండాలంటే
మీరు అపవిత్రులు కాకుండా ఉండాలంటే వాటన్నిటి కూడా పడగొట్టేయమంటాడు. వాళ్ళ యొక్క దేవతా విగ్రహాలు పడగొట్టేయండి అంటాడు. సో ఇట్లాగా ప్రతి రీజన్ ఉందండి, దీని న్యాయం ఉంది. దేవుడు జడ్జి అండి, ఆయన ఒక న్యాయమూర్తి. మనకి తప్పు చేసినటువంటి వాడిని కోర్టులో నిలబెట్టి జడ్జి శిక్ష విధిస్తాడు. ఒక్కోసారి అతను చేసినటువంటి తప్పు తీవ్రతను బట్టి శిక్ష కూడా విధిస్తాడు. దాని ఒప్పుకొని మనం అయ్యో జడ్జి ఏంటి ఒక వ్యక్తిని ఎంత దారుణంగా ఉరి ఎత్తున్నాడు, అయ్యో ఇది ఎక్కడ అన్యాయం, ఇది ఎక్కడ పాపం అని మనం అంటాం. మరి ఇంత క్రూరుడులా ఉన్నాడు ఏంటి జడ్జి అని ఎవరు జడ్జిని విమర్శించరు కదా. అట్లా అదే కోణంలో చూడాలి ఇక్కడ దేవుణ్ణి. దేవుడు అన్యాయంగా ఏదైనా ప్రవర్తిస్తే, అన్యాయంగా కనుక ఏదైనా చేస్తే అప్పుడు నువ్వు పాయింట్అవుట్ చేయాలి. ఇక చూడండి అన్యాయంగా ఇలా చేశాడు దేవుడు, ఇది తప్పు, ఇలా చేయకూడదు కదా అని నువ్వు అనాలి. కానీ ఇక్కడ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు మాత్రమే కాకుండా ఇతరులను కూడా చెడగొట్టేటటువంటి ఆ దురాలోచనలు ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని శిక్షించమన్నాడు దేవుడు. అంతేకాకుండా అండి ఇక్కడ దేవుడు న్యాయవంతుడు, ఆయన తీర్పులు న్యాయమైనటువంటి. అది దానికి ఉదాహరణ కావాలంటే మనకి అబ్రహాంతో చెప్తాడు, అమోరీల అక్రమం ఇంకా పూర్తి కాలేదని అంటాడు. అంటే దాదాపు 400 సంవత్సరాలు టైం ఎత్తాడండి మారుమనసు. కనానీయుల్ని వెంటనే శిక్షించలేదు, దాదాపు 400 సంవత్సరాలు టైం ఇచ్చాడు వాళ్ళు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను కూడా నాశనం చేయడానికి ముందు వాళ్ళకి చాలా టైం ఇచ్చాడు, ఎమ్మటే వాళ్ళని శిక్షించలేదు. వీళ్ళు ఈ 2 సంఘటనలే కాదు, ఇంకా బైబుల్ అంతలో కూడా మనం చూస్తే ఇమీడియట్లీగా ఎవరికి కూడా వాళ్ళకి హెచ్చరికలు లేకుండా ఎవరిని శిక్షించలేదు. నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళని హెచ్చరించాడు ప్రవక్తను పంపించి, యోనా ప్రవక్తను పంపించి. వాళ్ళు లోబడ్డారు దేవుడికి, వాళ్ళంతా మారు మనసు పొందారు, రక్షించబడ్డారు. అక్కడ వాళ్ళు శిక్షించలేదే మరి. అక్కడ నినివే పట్టణ ప్రజల్ని ప్రవక్తను పంపించాడు, వాళ్ళు అందరూ లోబడ్డారు దేవుని మాటకి, వాళ్ళు చేసినట్టు తప్పును బట్టి. నినివే యోనా ఎంత ఆయన కొంచెం ఒకసారి బాధపడతాడు, ఏంటంటే మీరు ఇలాగే దేవుని విషయంలో మీరు ఇలాగే అంటారు, వాళ్ళు శిక్షించలేదు అన్నప్పుడు అప్పుడు చెబుతాడు, మరి ఇంతమంది ప్రజలను నేను ఎలా శిక్షిస్తాను, ఇన్ని ఆ దేశంలో ఇన్ని జంతువులు ఉంటాయి, ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పురుషులు, ఎంతమంది ప్రజలు ఉన్నారు, వీళ్ళందరినీ చంపడానికి నాకు ఇష్టమా అని అంటాడు. అట్లాగా దేవుడు ప్రేమామయుడు, ఆయన ముందుగా హెచ్చరిస్తాడు, మీరు మారు మనసు పొందడానికి తగిన సమయం ఇస్తాడు. పలు సందర్భాల్లో మనకి ఇది కనపడతా ఉంది. అయినప్పుడు కూడా వినప్పుడు మాత్రమే చివరి క్షణంలో ఆయన చివరిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది, పనిష్మెంట్ ఇవ్వటం. ఆయన ఎక్కడా కూడా ఆయన తీర్పులన్నీ కూడా న్యాయవంతమైనవి తప్ప అన్యాయంగా బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా ప్రవర్తించలేదు. అడుగడుగున మీరు చూడండి, ఎక్కడైనా సరే ఎక్కడ కూడా అన్యాయంగా ప్రవర్తించలేదు. అయితే ఇక్కడ అన్యాయంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు ఉన్నారండి. అన్యాయంగా చంపినటువంటి సంఘటనలు వాళ్ళ దేవుళ్ళు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. నేను మర్చిపో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, నేను ఒక ఉదాహరణ చూడండి. అన్యాయంగా చంపినటువంటి సంఘటన నేను చెప్తాను. మతోన్మాదులు ఈ విషయానికి మరి దీనికి సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్న, ఇది అన్యాయంగా చంపడం కదా, ఈ విధంగా దేవుడు ఎక్కడైనా ఎవరినైనా ఒక వ్యక్తిని అన్యాయంగా శిక్షించాడా మీరు చెప్పాలి. బైబుల్ ఎక్కడైనా చూపిండి మాకు ఎక్కడైనా అన్యాయం. ఇది చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అన్యాయంగా ఒక చాకలి వ్యక్తిని చంపినటువంటి కృష్ణుడు, ఇది ఎక్కడ ఉన్నదంటే భాగవతం 10వ స్కందము 41వ అధ్యాయము 32 నుండి 39 శ్లోకాలు కనుక మనం గమనించినట్లయితే, ఇక్కడ వస్త్రాలను ఉతికి రంగులద్దే ఒక చాకలి వ్యక్తి ఆ రాజమార్గంలో వస్తూ ఉంటే శ్రీకృష్ణుడు ఆ చాకలి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా అన్నాడు, ఓ రజకుడా, నీ దగ్గర ఉన్న వస్త్రాల్లో ఉతికిన ఉత్తమమైనటువంటి విలువైన వస్త్రాలను మాకిమ్ము, మేము వీటిని ధరించుటకు అర్హులము, కావున వీటిలో ఉత్తమమైనటువంటి వాటిని మాకిమ్ము అని, దానివల్ల నీకు చాలా మేలు కలుగుతుందని అన్నాడు. కృష్ణుడి మాటలు విని రాజు సేవకుడైనటువంటి ఆ రజకుడు ఇలా అన్నాడు, అడవుల్లో కొండల్లో తిరిగే మీరు ఇటువంటి వస్త్రాలను ఎప్పుడైనా కట్టుకున్నారా? బాగా మదించి రాజుగారి వస్త్రాలను అడుగుతున్నారు. కృష్ణుడి మాటలు విని రాజు సేవకుడైన రాజు, ఇది మూర్ఖులారా, మీకు బతకాలని కోరిక ఉంటే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే రాజభటులు దుర్మార్గులైన మేము బంధించి కొడతారు, అట్లే మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులను లాక్కుంటారు, కావున త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అన్నాడు. అంటే ఇదేంటంటే ఒక చాకలి వ్యక్తి వస్త్రాలని ఉతికి శుభ్రం చేసేటువంటి ఒక వ్యక్తిని కృష్ణుడు దారిని పోతూ అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట, ఏంటంటే నీ దగ్గర ఉన్నటువంటి మంచి విలువైనటువంటి అందమైనటువంటి వస్త్రాలు నాకు ఇవ్వు, మేము వాటిని ధరించడానికి అర్హులమే అని చెప్పేసి ఆ వ్యక్తిని అడిగాడు కృష్ణుడు. అప్పుడు అతను ఏమన్నాడంటే, ఈ వస్త్రాలు మీకు కాదు కదా, మీకు ఇవ్వాల్సిన అవసరం ఏంది, ఇవి కట్టుకోవడానికి మీరు అర్హులు కాదు, నేను ఈ వస్త్రాలు మీకు ఇవ్వను అని చెప్పాడు. అప్పుడు ఏమన్నా అవి రాజుగారు ధరించడానికే ప్రత్యేకంగా ఉంచబడినవి,
ఇష్టమైనటువంటి వస్త్రాలు అవి మీరు దొరుకుతున్నాయి కాదు, ఈ దాన్ని మీరు అన్నట్టుగా చెప్తాడు. ఇలా అతిగా మాట్లాడుతున్న చాకలి వానిపై శ్రీకృష్ణుడు కోపించి అతని తలను 2 భాగాలుగా తెగ నరికాడు. చాకలి వాడు అక్కడికక్కడే మరణించాడు. అది చూసి అతని అనుచరులంతా తమ దగ్గర ఉండే బట్టల మూటలను అన్నిటినీ అక్కడే పడేసి పరిగెత్తారు. ఆ మూటల్లో తనకి ఇష్టమైన వస్త్రాలను శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు బలరాముడు తమకు ఇష్టమైన వస్త్రాలను ధరించి మిగిలిన వస్త్రాల్లో కొన్ని తన తోటి గోపాలకు ఇచ్చినారు. మిగిలిన వాటిని అక్కడే పారవేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎంత అన్యాయంగా ఉందో చూడండి ఈ సంఘటన. బట్టల కోసం కేవలం, అది కూడా వేళవి కాదు, అయ్యి వీళ్ళ వస్త్రాలు కాదు, అవి ఎవరో వేరే వాళ్ళ వస్త్రాలు లేదా రాజు వస్త్రాలు. ఆ వస్త్రాలని ఇవ్వమని అన్నందుకు, అతను ఇవ్వనందుకు చూడండి ఆ వ్యక్తిని చంపేసి వాటిలో ఉన్నటువంటి మంచి మంచి వస్త్రాలన్నింటినీ కూడా దీన్ని దోచుకోవడం అంటారండి. దీన్ని ఒక వ్యక్తిని చంపి ఆ వ్యక్తి యొక్క వస్తువుల్ని దోచుకోవడం అంటారు, తీసుకోవడం అంటారు. కొట్టి చంపేసి ఆ వస్త్రాలను తీసుకొని అందమైనటువంటి వాటిని బలరాముడు అంటే వాళ్ళ కృష్ణుడి యొక్క అన్న ఇద్దరు కలిసి తొడుక్కొని మిగిలిన కొన్ని ఆయనతో పాటు ఉన్నటువంటి గోపబాలురు అనేటువంటి ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇచ్చి అంటే ఆ వస్త్రాన్ని తొడుక్కొని మంచి మంచి వాటిని తీసుకొని తొడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది ఎంత అన్యాయంగా ఉందో చూడండి ఒకసారి. మామూలుగానే బ్రదర్, అసలు కాస్త మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఒక బట్టలమ్మే ఆ షాపు వ్యక్తిని మోసం చేసి ఒక చిన్న వస్త్రం తెచ్చుకుంటేనే వాళ్ళకు లోపల తొలుస్తూ ఉంటుంది అది, అరే మనం మోసం చేసి తెచ్చుకున్నామే, ఇది దొంగతనం చేశాం కదా అని అది చూసినప్పుడల్లా గుర్తు వస్తుంటుంది. మనస్సాక్షి గద్దిస్తూ ఆరోపణ చేస్తూ ఉంటుంది. అట్లాంటిది అవతల వ్యక్తి తలను 2గా నరికి చంపి మరీ ఆ వస్త్రాలు తీసుకునేంత అది ఎంత దారుణంగా కనబడుతుందో ఆ సన్నివేశం. అవును, 2 బద్దలైనట్టుగా ఉంటుంది అతని శరీరం ఇతను కృష్ణుడు చేసిన పనికి. అంటే కేవలం ఒక వస్త్రాల కోసం ఒక వ్యక్తిని అన్యాయంగా పైగా నీ కూడా కాదు, అది వస్త్రాలు నీ కూడా కాదు, పరాయి వాడే. అతను నువ్వు అడిగేవు, అతను బుద్ధి పుడితే ఇస్తే తీసుకోవాలి, లేదంటే నీ దారి నువ్వు వెళ్ళిపోవాలి. సరే నువ్వు అడగడం తప్పు అని అంటలేదు, అడిగేవు, అడిగినప్పుడు అతనికి ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. చాకలి వాడు అంటున్నారు కాబట్టి అవి అతనివి కూడా అయి ఉండకపోవచ్చు. అతని కూడా అతనికి కాదు అక్కడ స్పష్టంగా ఉంది. రాజుగారి వస్త్రాలు రాజులు అలాంటి వాడు దొడుకుని మీరు గోవులు కాసుకునేవాళ్ళు కదా, అడవుల్లో తిరిగేవాళ్ళు, మీరు దొడుకునే కాదు, మీ దాన్ని మీరు వెళ్ళండి వద్దు అని చెప్పి ఎవరైనా రాజు బొట్లు కనుక చూశారంటే మాత్రం మిమ్మల్ని కొడతారు, వెళ్ళిపోండి అని చెప్పి మర్యాదగా చెప్తాడు. అతను చెప్తే అప్పటికి వినకుండా ఇక అతను చంపేసి అతని దగ్గర వస్త్రాలని దోచుకోవడం అంటారండి. మరి దేవుడు అనేటువంటి వాడు ఈ పని చేయదగునా? దీంట్లో ఎంత అన్యాయం ఉంది, ఎంత అక్రమం ఉంది ఈ పనిలో. సో ఇలాంటి స్టోరీలన్నీ కూడా మీ యొక్క గ్రంథాల్లో పెట్టుకొని మీరు ఆరాధించేటటువంటి దేవుళ్ళు ఇలాంటి క్యారెక్టర్ పెట్టుకొని మరి ఏ తప్పు చేయనటువంటి ఎటువంటి అన్యాయంగా ఎవరిని శిక్షించినటువంటి క్రైస్తవులు ఆరాధించే దేవుణ్ణి మీరు ఈ విధంగా మరి లేనిపోయి తప్పుడు మీ పైత్యం జోడించి వాక్యాన్ని వక్రీకరించి దేవుడి గురించి లేనిపోయిన అబద్ధాలు మీరు సొంతగా రాసి ప్రజలకు పంచిపెట్టి లేదా తప్పుడు ప్రచారాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి మతోన్మాదుల ముందు మీ గ్రంథాల్లో ఏముందో మీరు చూసుకోండి, మీ దేవుని క్యారెక్టర్ ఉందో ఏంటో మీరు చూసుకోండి. అన్యాయంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఎవరో మీరు ఒకసారి మీ గ్రంథాలు చదివితే మీరు బైబిల్ మీద ఇలాంటి మాట మాట్లాడు. నిజంగా ఎవరు క్రూరులో అప్పుడు అర్థమవుతుంది అంటారు. ఎస్ సాంబశివరావు గారు, తర్వాతి ప్రశ్నలోనికి మనము వెళ్దాము. బిబు గారిని నేను మరలా రెండో ప్రశ్న కోసము బిబు గారి దగ్గరికి వెళ్తున్నాను. బిబు గారు, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం చెప్పండి బ్రదర్. యాక్చువల్లీ దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు నిర్గమాకాండం 23వ అధ్యాయంలో కూడా ఈ వీళ్ళ గురించిన ప్రస్తావన దేవుడు మాట్లాడతాడు. 23వ అధ్యాయము 23వ వచనంలో ఎలా అంటాడు, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, కానానీయులు, హెబ్బీలు, యెబూసీయులు వారున్న చోటుకి నేను రప్పించును, నేను వారిని సంహరించేదను. 24లో చెప్తాడు చూడండి, వారి దేవతలకు సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి అని అంటాడు. ఆ తర్వాత మనం చూస్తే 33వ వచనంలో 23వ అధ్యాయంలోనే చెప్తాడు, వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. సో వాళ్ళ చేత పాపము చేయించడానికి అవకాశం ఉంది. ఇక్కడ నిర్మూలన చేయాలి అనే మాట వాడినప్పుడు కూడా హెబ్రీ భాషలో షెరెం అనేటువంటి పదం వాడారు. దాని అర్థం ఏంటంటే బ్యాన్ అనేటువంటి అర్థం వస్తుంది. బ్యాన్ చేయాలి,
ఎందుకు బ్యాన్ చేయాలి అని అంటే వాళ్ళ మీద వాళ్ళ పాపం యొక్క శాపం ఉంది, కర్స్ ఉంది. సో ఆ బ్యాన్ అనే మాట కర్స్ వల్ల వచ్చినటువంటి శిక్ష అది. దేవుడు అన్యాయంగా లేకపోతే వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళ మీద ఏదో కోపంతో ఇశ్రాయేలీల మీద ఏదో ప్రేమతో చేసేసాడు అని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళ పాప పర్యవసానమే వాళ్ళు పొందుకున్నారు. అలా చూస్తే ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్టు మరి వాళ్ళ దేవుళ్ళే పాపం చేస్తే అది వాళ్ళకి కనపడతలేదు. వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకి పాపాలుగా కనపడతలేదు. పాపం చేసిన దేవుడు శిక్షిస్తే మాత్రం క్రూరుడిగానో లేదా అదే పెద్ద పాపంగా కనపడుతుంది. సో అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. రెండోది ఇక్కడ ఇంకో పాయింట్ నేను యాడ్ చేయాలనుకున్నది ఏంటంటే, సో ఇక్కడ దేవుడికి అలాగే కనానీయులకు ఉన్నటువంటి ప్రాబ్లం కాదు, ఇశ్రాయేలీలకు కనానీయులకు ఉన్నటువంటి ప్రాబ్లం కాదు. ఇది గాడ్ వర్సెస్ హ్యూమన్ ఈవిల్. దేవుడు మరియు మనిషిలో ఉన్నటువంటి పాపం, మనుషులు చేస్తున్నటువంటి అవినీతి లేదా పాపం ఏదైనా. సో ఆ కోణంలో చూసినప్పుడు కూడా దేవుడు ఎంత సత్యవంతుడో అనేది మనకు అర్థమవుతుంది. ఎస్ బ్రదర్, చాలా చక్కగా మీరు యాడ్ చేసిన పాయింట్స్ కూడా స్ట్రైట్గా మనము మన మాటగా కాకుండా బైబిల్లో నుంచి తీసి చూపించారు ఒక మాట. అది చాలా బాగుంది. అండ్ ఇందాక ఇజ్రాయేలీలతో కూడా ఇలాగే వ్యవహరించాడు అని చెప్పారు. దానికి అనుగుణంగా కూడా ఇప్పుడు దేవుడు అసలు దుష్టత్వంతో పాపముతోని వ్యవహరిస్తూ ఉన్నాడు, ఇక్కడ ఒక జాతికి సంబంధించింది కాదు అని ఇంకొక కోణంలో నుంచి కూడా స్పష్టత ఇచ్చారు. చాలా సంతోషం ఇజ్రాయెల్ రాజు గారు. తర్వాతి ప్రశ్నలోనికి వెళ్దాము. బిబు గారు, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 6 నుంచి 11 వరకు ఉన్న వచనాల్లో ఎవరైనా యెహోవా దేవుని కాక వేరొక దేవుని ఆరాధించమని నిన్ను ప్రేరేపిస్తే అలా చేసింది భార్య అయినా పిల్లలైనా సహోదరుడైనా ఎవరైనా సరే వాళ్ళను చావగొట్టమని ఆదేశిస్తున్నాడు దేవుడు అని ఈ వచనాలు చదివితే అర్థమవుతుంది. మరి ఇదేనా మీరు గొప్పగా ప్రచారం చేసుకుంటున్న మీ బైబిల్ దేవుడు అని విమర్శిస్తున్నారు, అభ్యంతరం లేవనెత్తున్నారు. దీనికి ఏమైనా సమాధానం చెప్తారు బాబు గారు? ఎస్, ఇదైతే తప్పకుండా క్రూరత్వమే కదా. అంటే సొంత కుటుంబ సభ్యులనే చంపమని మరి అంతనా, అంత దారుణంగా ఆజ్ఞాపిస్తాడా బైబిల్ దేవుడు? ఆ చదువు సంధ్య లేకుండా తిరుగుతూ ఉంటాడు చూడండి సన్యాసి ఒకడు రోడ్డు మీద, వాడి పేరులోనే డాష్ ఉంటుందని చెప్పుకుంటాం చూడండి. అప్పుడు వాడు మాత్రం దీన్ని పట్టుకుని ఇదే వచనం చూపించి అదిగో గుడికి వెళ్తే చంపమంటున్నాడు బైబిల్ దేవుడు, గుడికి వెళ్తే చంపమంటున్నాడు అని మాట్లాడతాడు. వాడికి చదువు రాదు కదా, మరి అర్థం కాదు. అందుకే ఓకే, అసలు దీని అర్థం ఏంటో మనం గ్రహిస్తే కనుక అసలు ఇందులో ఎలాంటి అన్యాయం ఆరోపించడానికి అవకాశం లేదనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది మనకి. గుడికి వెళ్తే చంపమని కాదు ఇక్కడ ఉన్నది. ఇది దేని గురించి మాట్లాడుతుంది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే కనుక, దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఒక దేశంగా ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు, ఒక రాజ్యాంగ వ్యవస్థ వాళ్ళ కోసం తయారు చేశాడు. ఆ రాజ్యాంగం ఏంటి అంటే ఆయన ధర్మశాస్త్రం. అయితే ఆ ధర్మశాస్త్రపు అధికారం ఎప్పటి వరకు ఆ దేశంలో కాపాడబడుతుంది, భద్రంగా ఉంటుంది, దానికి భంగం కలగకుండా ఎప్పటి వరకు దాన్ని ప్రజలు పాటిస్తారు అని అంటే, ఏ వ్యక్తి కారణంగా అయితే ఆ ధర్మశాస్త్రానికి విలువ వచ్చిందో, ఎవరి కారణంగా ఆ ధర్మశాస్త్రం గొప్పదిగా పరిశుద్ధమైనదిగా అతిక్రమించకూడనిదిగా భావించబడుతుందో ఆ వ్యక్తి దేవుడిగా ఆరాధించబడుతున్నంత వరకు మాత్రమే దానికి ఆ పవిత్రత ఉంటుంది, దానికి భయపడతారు జనాలు. సో దేవుడు ఆ ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి ఆ దేవుడు మాత్రమే సత్యవంతుడు కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటల్లో మనం కొనసాగాలి. దాని నుంచి కుడికి కానీ ఎడం కానీ మనం తిరగకూడదు, తూచా తప్పకుండా ఈ ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ఇది మాత్రమే మనకు శ్రేయస్కరమైనది అన్నటువంటి అవగాహన వారికి ఉంటుంది. ఒక్కసారి ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడినే తృణీకరించేటటువంటి పరిస్థితికి వస్తే కనుక దేశం మళ్ళీ అరాచకత్వం వస్తుంది. ఆ చుట్టూ ఉన్నటువంటి సంస్కృతులు ఎంత దయనీయంగా ఉన్నాయో, విగ్రహారాధన కారణంగా వాళ్ళు చేస్తున్నటువంటి నరబలి కావచ్చు, లేకపోతే వాయువరసలు తప్పి ప్రవర్తించడం కావచ్చు, లేకపోతే ఇంకా అవినీతి ఏదైతే ఆ చుట్టూ ఉన్నటువంటి సంస్కృతులు ఉందో అవన్నీ కూడా రావడానికి ఎంతో కాలం పట్టదు మళ్ళీ ఇశ్రాయేల్ దేశంలోనికి. ఈ రాజ్యాంగము అమల్లో ఉన్నంత వరకు మాత్రమే, దీని అధికారము దేశంలో భద్రంగా కొనసాగుతున్నంత వరకు మాత్రమే ప్రజలు సురక్షితంగా ఉంటారు. సో దానికి ఆ విలువ కల్పించినటువంటి, దానికి అధికారం కల్పించినటువంటి దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా తిరుగుబాటు పుట్టిస్తే దేశంలో, ఆ దేవుణ్ణి కాకుండా ఇంకొక దేవుణ్ణి కూడా ఆరాధించవచ్చు పర్వాలేదు అని ఒక అబద్ధం వైపుకి ఎవరైనా ప్రభావితం చేస్తే అది ఆ వ్యక్తికి మాత్రమే ఉన్నటువంటి వ్యక్తిగత సమస్య కాదు, దేశం అంతటినీ కూడా ప్రభావితం చేయగలిగేటటువంటి
దేశం అంతటినీ కూడా అల్లకల్లోలం వైపుకి తీసుకెళ్ళగలిగేటటువంటి ఒక పరిస్థితి అది. సో ఇలాంటి నేరాన్నే ఆధునిక చట్టాలు కూడా గుర్తించింది. అంటే ఇప్పుడు ఆధునిక దేశాలన్నీ కూడా ప్రజాస్వామ్య దేశాలు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి నేరాన్ని మనం ఎలా గుర్తిస్తాము అని అంటే దీన్ని సెడిషన్ అని పిలుస్తారు. మీరు ఏ కల్చర్డ్ కాన్స్టిట్యూషన్ అయినా తీసుకోండి, ఆ కాన్స్టిట్యూషన్లో ఒక క్రిమినల్ సిస్టమ్ కి సంబంధించినటువంటి చట్టం ఉంటుంది కదా, క్రిమినల్ జస్టిస్కి సంబంధించినటువంటి చట్టం. అలాగే మన దేశంలో కూడా ఉంది, భారతీయ న్యాయ సంహిత ఉంది, ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది, భారతీయ శిక్షా స్మృతి. సో వాటిలో కూడా సెడిషన్ని ఒక నేరంగా గుర్తించారు. రాజద్రోహం అంటారు దాన్ని. రాజద్రోహం అనేటటువంటి నేరము కొన్ని దేశాల్లో మరణదండనకు పాత్రమైనటువంటి నేరం. కొన్ని దేశాల్లో మరణదండనకు కంటే తక్కువ శిక్ష ఏదైనా ఇవ్వచ్చు, యావజ్జీవ కారాగార శిక్ష కావచ్చు, లేకపోతే అలాంటి ఏదైనా వాళ్ళని కట్టడి చేయగలిగేటటువంటి ఏదైనా ఇవ్వచ్చు. కొన్ని దేశాల్లో మాత్రం అది మరణదండనకు పాత్రమైనటువంటి నేరం. ఎందుకంటే దానికంటే భయంకరమైనటువంటి నేరం ఇంకొకటి లేదు. మొత్తం రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేయగలిగేటటువంటి నేరం అనమాట. సో ఈరోజు ప్రజాస్వామ్య దేశాలకి, నాగరిక చట్టాలు ఉన్నటువంటి దేశాలకి, అంటే వీళ్ళు పిలుచుకుంటున్నారు కదా మాది నాగరిక చట్టం అని, వాస్తవానికి ఆ నాగరిక చట్టం ఇచ్చిందే బైబిల్. అది వేరొక డిస్కషన్. ఈరోజు నాగరికతకు మూలము నిర్వచనము బైబిలే వాస్తవానికి. ఓకే, అయితే దాన్ని అలా ఉంచితే ఈరోజు మేము నాగరికులము, మాది ప్రజాస్వామ్యం అని పిలుచుకునేటటువంటి వారికి మీ దేశంలో జరిగేటటువంటి రాజద్రోహాన్ని దండించేటటువంటి అధికారం ఉన్నప్పుడు మతస్వామ్య వ్యవస్థ అయినటువంటి ఇస్రాయెల్ దేశానికి వాళ్ళ దేశంలో జరిగేటటువంటి రాజద్రోహాన్ని దండించుకోవడానికి ఎందుకు అర్హత లేదు, ఎందుకు అధికారం లేదు? దాన్ని ఎందుకు రాజద్రోహం అనేటటువంటి నేరం కింద చూడకుండా దేవుణ్ణి క్రూరుడిగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే యెహోవా దేవుణ్ణి కాక వేరొక దేవుణ్ణి ఆరాధించకూడదు అనేది ఆనాటి ఇజ్రాయేలు దేశం యొక్క చట్ట వ్యవస్థలో రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయం. ఎగ్జాక్ట్గా అది వాళ్ళ రాజ్య వ్యవస్థలో ఉన్నటువంటి విషయం. ఆ రాజ్యాంగ వ్యవస్థ అంతా కూడా దానిపైన ఆధారపడింది. అంటే అది ఒక్కటి ఉల్లంఘిస్తే అది రాజద్రోహమే. అంటే ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం అంతా చదివితే కనుక చాలా ఆజ్ఞలకి దేవుడు కారణం ఏం చెప్పాడు, నేను యెహోవాను అన్న ఒక్క కారణం మాత్రమే చెప్తుంటాడు. ఏవో ఆజ్ఞలు ఇస్తాడు దేవుడు, అన్నీ న్యాయమైనవి, అన్నీ మన ఆలోచనలకు ఒదిగేవి కావు కదా. ఇది ఎందుకు అన్న కారణం నీకు తెలిసినా తెలియకపోయినా ఎందుకు పాటించాలంటే నేను యెహోవాను కాబట్టి పాటించాలని చెప్తున్నాడు. ఆ యెహోవానే నువ్వు తృణీకరిస్తే ఇంకెవరు పాటిస్తారు ఆ ధర్మశాస్త్రాన్ని? కాబట్టి అరాచకత్వానికి దారితీస్తుంది అది. ఈ రాజ్యాంగం మొత్తం ధ్వంసం అవడానికి కారణమవుతుంది అది. సో దేవుడు ఏర్పరచుకున్న జనాంగము, దేశము, వారు ఆయన పరిశుద్ధ ప్రమాణాలకు అనుగుణంగానే నడవాలంటే ఈ ఒక్కదాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో తప్పిపోవడానికి వీలు లేదు. దాన్ని దేవుడు ఒప్పుకోడు. అవును. అండ్ అది మరణ శిక్షకు కూడా పాత్రమైన నేరంగా దేవుడు పరిగణిస్తున్నాడు. అండ్ అదేదో ఆయన ప్రకటించకుండా ముందు ఇది చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళి మీ భార్యని చంపండి, మీ పిల్లల్ని చంపండి అని చెప్పట్లేదు ఆయన. ఆయన చాలా స్పష్టంగా ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని నేర్పిస్తున్నారు, ఎవరు దీనికి సాహసించకండి, ఎందుకంటే దీని పర్యవసానం ఇలా ఉంటుంది అని. అది తెలిసిన తర్వాత కూడా తెగించి చేస్తున్నారంటే అది ఎంత తిరుగుబాటో ఆలోచించండి ఒకసారి. కాబట్టి అందులో న్యాయం ఉందంటే ఖచ్చితంగా న్యాయం ఉంది. అది అందరూ సురక్షితంగా ఉండడానికి సంబంధించినటువంటి విషయం, అందరి భద్రతకు సంబంధించినటువంటి విషయం, ఒక దేశం యొక్క రాజ్యాంగ వ్యవస్థను కాపాడడానికి సంబంధించినటువంటి విషయం. అంటే ఈరోజు నా పిల్లలు కానీ, లేకపోతే నా భార్య కానీ, లేకపోతే నాకు తెలిసినటువంటి నా బంధువులు దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా దేశ ద్రోహానికి పాల్పడుతున్నటువంటి చర్యలు ఏమైనా చేస్తున్నారనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? నా బాధ్యత ఏంటి? నా పిల్లలు కాబట్టి, నా భార్య కాబట్టి, లేకపోతే నా తల్లిదండ్రులు కాబట్టి, లేకపోతే నా వాళ్ళు కాబట్టి వాళ్ళని దాచిపెట్టాలా, లేకపోతే వాళ్ళని నేను చట్టానికి అప్పగించే పనిలో నేను నా బాధ్యత, నా పాత్ర నేను పోషించాలా? ఖచ్చితంగా బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరుడిగా ఆ నేరం నా ఇంట్లో నుంచి జరిగినా నేనే వారిని చట్టానికి అప్పగించడానికి ముందుండాలి. అది ఎప్పుడైనా సమర్థనీయమైనటువంటి విషయం. అంతేగాని తప్పు చేసిన వాళ్ళు నా వాళ్ళు కాబట్టి, అది దేశద్రోహం కాబట్టి వాళ్ళని నేను కాపాడే ప్రయత్నం చేస్తాను, వాళ్ళని నేను చట్టం నుండి సంరక్షించి వాళ్ళ నేరాన్ని నేను సమర్థిస్తాను అని అంటే నేను కూడా అదే శిక్షకు పాత్రుడిని అవుతాను. అంతేకాకుండా నా దేశానికి నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. సో అదే న్యాయం వాళ్ళకి ఎందుకు వర్తించదని అడుగుతున్నాను నేను. అంటే మరణదండన ఉంది కాబట్టి నా వాళ్ళని నేను కాపాడుకోవాలా, వాళ్ళు దేశద్రోహం చేసినా సరే? అలా కాదు కదా. సో దీని పూర్తి నేపథ్యాన్ని వివరించకుండా కేవలం దీన్ని తప్పుగా చిత్రీకరించి మాత్రమే దేవుడు క్రూరుడు అన్నటువంటి ఒక ఆలోచన వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. సో ఇందాక సాంబశివరావు గారు చెప్తున్నప్పుడు కృష్ణుడి నుండి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు నాకు కూడా ఒకటి చెప్పాలనిపించింది. ఇప్పుడు మీరు భగవద్గీతలో అంటే ఇప్పుడు ఈ అభ్యంతరాలన్నీ కూడా ఈరోజు మనం దేవుడు క్రూరుడు అన్నటువంటి అంశాన్ని గురించి దానికి సంబంధించి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి జవాబు చెప్తున్నాం కదా. అంటే చంపడమే క్రూరత్వము,
దేవుడు చంపమని ఎట్లా ఆజ్ఞాపిస్తాడు, పిల్లల్ని ఎట్లా చంపమంటున్నాడు, స్త్రీలను ఎట్లా చంపమంటున్నాడు, పదే పదే ఇదే ఎలా ఇదే కదా గోల. కుటుంబ సభ్యులనే చంపమంటాడు ఆ గుడికి వెళ్తే. అంటే అంతే వాళ్ళ అవగాహన. గుడికి వెళ్తే చంపేమన్నాడు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని గుడికి వెళ్తే చంపేమని చెప్తుందా బైబిల్? వాళ్ళకు సువార్త చెప్పమంటుందా ప్రేమతో? ఇది ఎవరికి చెప్పారు? చంపని ఎలాంటి సంస్కృతుల మధ్యలో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులకు చెప్పారు. అది ఆల్రెడీ చెప్పాం మనం. అంటే మీ దృష్టిలో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అట్లాగే చేస్తున్నారా? చేయట్లేదు కదా, మరి ఆ నియమం ఎందుకు అన్వయించుకుంటున్నారు మీరు? సో ఈరోజు గుడ్లకు వెళ్ళేటటువంటి మా స్నేహితులు లేరా, మా బంధువులు లేరా, మా సొంత వాళ్ళు లేరా? వాళ్ళందరినీ చంపుతున్నామా? వాళ్ళతో సఖ్యంగా ఉండట్లేదా మేము? సుహృద్భావంతో కలిసి ఉండట్లేదు అందరూ? దాన్ని చెడగొట్టడానికే కదా ఈ మాటలన్నీ. అంటే లేకపోతే ఈ సన్నాసులకి డబ్బులు ఇవ్వరు కాబట్టి ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ ఇప్పుడు వీళ్ళు చంపితేనే క్రూరత్వం అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అదే సమస్య అర్జునుడికి వచ్చింది యుద్ధం చేయబోయే సమయంలో. ఓకే, నా స్వకీయుల్ని, నా సొంత బంధుమిత్రులందరూ కూడా అవతల నిలబడి ఉంటే శత్రువులుగా, వాళ్ళ మీద నేను బాణం వేసి వాళ్ళని చంపడం అనేది నా వల్ల కాదు, నేను చేయలేను బాబోయ్ అని చెప్తున్నప్పుడు, ఒకవేళ దానికి సమాధానంగా కృష్ణుడు ఒక సమాధానం చెప్పాడు. అంటే కృష్ణుడిని కన్విన్స్ చేయడం కోసం, యుద్ధం చేయాల్సిందే, అది నీ బాధ్యత అని కన్విన్స్ చేయడం కోసం ఒక మాట చెప్పాడు. అది సమంజసంగానే ఉంది. ఏంటి అని అంటే, యుద్ధం చేయడం ప్రస్తుతం నీ ధర్మం, అధర్మం జరుగుతుంటే అధర్మాన్ని అణిచివేయడానికి యుద్ధం చేయడం నీ ధర్మం అన్నంతవరకు చెప్పారు. అంతవరకు ఏకీభవిస్తాం ఎవరైనా కూడా. అధర్మాన్ని అణిచివేయడానికి యుద్ధం చేయడమే ఒక పరిష్కారం అయితే కనుక అది ధర్మం ఎవరికైనా. పైగా వాళ్ళు అదేంటి వర్ణ వ్యవస్థ పాటిస్తారు కాబట్టి అర్జునుడు చెందినటువంటి వర్ణానికి సంబంధించినటువంటి బాధ్యత అది. అంటే ఆయన క్షత్రియ ధర్మం కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి, నువ్వే దేశాన్ని కాపాడేటటువంటి బాధ్యత నీకే ఉంది. అండ్ అవతల ఎవరున్నా నువ్వు పట్టించుకోకూడదు, అది నీ ధర్మం, నీ డ్యూటీగా నువ్వు చేస్తున్నావు అంతే. వాళ్ళు అన్యాయాన్ని సమర్థిస్తున్నారు, అధర్మం వైపు ఉన్నారు, నువ్వు ధర్మం వైపు ఉన్నావు కాబట్టి యుద్ధం చేయమంటే అక్కడ వరకు ఓకే. కానీ దాని వెనకాల అవతల వాళ్ళని చంపడానికి కారణము ధర్మము అధర్మము అన్నటువంటి మాట మాత్రమే కాకుండా ఇంకొక లాజిక్ కూడా వాడారు కృష్ణుడు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ లాజిక్ ఒకవేళ ఈ ప్రశ్న అడిగేటటువంటి సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకవేళ అర్థం అవుతే కనుక వాళ్ళు ఎప్పుడూ ఈ క్రూరత్వము, చంపమంటున్నాడు ఏంటి అన్నటువంటి ప్రశ్నలు పట్టుకొని ఎప్పుడు రావడానికి సాహసించరు. ఓకే, ఆ లాజిక్ ఏంటో ఒకసారి మీరు చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఏమంటున్నాడు అంటే, చంపేవాడు ఏం చంపట్లేదు వాస్తవానికి, చచ్చిపోయేవాడు కూడా చచ్చిపోవట్లేదు. ఎందుకంటే చంపేది చచ్చిపోయేది ఏంటి? శరీరం మాత్రమే. కానీ లోపల ఉన్నది ఏంటి? ఆత్మ కదా. ఆత్మకి ఏ హాని జరగదు కదా చంపడం వల్ల. మరి ఎందుకు దుఃఖపడుతున్నావు? చంపే అంటున్నాడు. అంటే ఇది యుద్ధ రంగానికి, ధర్మాధర్మానికి మాత్రమే సంబంధించినటువంటి ప్రశ్న కాదు. ఒక వ్యక్తిని చంపొచ్చా చంపకూడదా అన్నటువంటి ప్రశ్నకి సమాధానంగా మనకు భగవద్గీత నుంచి దొరికేటటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, అవతల వ్యక్తి శరీరాన్ని మాత్రమే చంపితే అతన్ని చంపినట్టు కాదు కదా, ఎందుకంటే ఆత్మకు చావు లేదు కదా అని చెప్తున్నాడు. ఆ లాజిక్ ప్రకారం ఎవరినైనా చంపొచ్చా ఎప్పుడైనా? లేకపోతే ఈరోజు నరహత్య చేసేటటువంటి వాళ్ళు ఒక కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు అతన్ని విచారిస్తున్నటువంటి సమయంలో, అలా కాదండి మా కృష్ణుడు చెప్పాడు ఈ ఆత్మకు చావు లేదంట, అది అగ్ని దాన్ని కాల్చదంట, నీళ్లు దాన్ని నానపదంట, గాలి దాన్ని ఎండబెట్టదంట, దానికి ఎలాంటి హాని జరగదంట, కాబట్టి చంపొచ్చు, పర్వాలేదు, దానికి దుఃఖపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు మా కృష్ణుడు, అందుకే చంపానంటే ఊరుకుంటారా? అండ్ వారి నమ్మకం ప్రకారం ఎలాగో ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరం తీసుకుంటుంది. అవును, మీరు కావాలంటే అది తీసి చదవచ్చు 2వ అధ్యాయం భగవద్గీతలో. ఓకే, 2:16 నుంచి చదవండి ఒకసారి, 16 నుంచి లేదా 17 నుంచి చదవండి. భగవద్గీత 2వ అధ్యాయము 17 నుంచి 26 వరకు ఉన్నటువంటిది చెప్పండి, చదవండి. ఒకవేళ నా అవగాహనలో ఏమైనా లోపం ఉంటే కనుక ఎట్లాగో మన సాంబశివరావు గారు ఉన్నారు, ఎక్స్పర్ట్, ఆయన చెప్తారు. 17వ శ్లోకం యొక్క తాత్పర్యం చదువుతున్నాను. ఈ సర్వ జగత్తును వ్యాపించి ఉన్న ఆత్మ అవినాశి అని తెలుసుకో. ఆ అవ్యయమైన ఆత్మను ఎవరు నశింపజేయలేరు. ఈ దేహములు అంతవంతమైనవి, కానీ వాటిలో నివసించువాడు నిత్యుడు, అనాశి, అప్రమోయుడు. కాబట్టి భరత యుద్ధం చెయ్యి. ఈ ఆత్మను ఒకసారి ఆగుదాం. అంటే యుద్ధం చేయడానికి కారణంగా దీన్ని ఎట్లా చూపిస్తారు అని నేను అడుగుతున్నాను. యుద్ధం చేయడానికి మొదట చెప్పిన కారణం బాగుంది, అది సరిపోతుంది కూడా. ధర్మాధర్మాల నేపథ్యంలో నువ్వు యుద్ధం చేయడం అవసరం అన్నంత వరకు బాగుంది. కానీ లోపల ఉన్నది చావదు కదా, బయట కవర్ మాత్రమే కదా చచ్చిపోయేది. అంటే బట్టలు మనం ఎట్లాగైతే మార్చుకుంటామో అట్లాగే శరీరం మార్చుకుంటూ ఉంటుంది ఆత్మ, కాబట్టి చంపొచ్చు అని చెప్తున్నాడు. ఇది క్రూరత్వం నేర్పించడం కాదా అని నేను అడుగుతున్నా.
ఎస్, కంటిన్యూ. యా, ఈ ఆత్మను హంత అని ఏమనేవాడు, హతమని ఏమనేవాడు, ఇద్దరు అజ్ఞానులు. ఆత్మ అంటే ఎవరిని అది చచ్చిపోతుందని కానీ చంపబడుతుందని కానీ ఏదైనా అంటే అది అజ్ఞానం. ఆత్మ ఎవరిని చంపదు, చంపబడదు కూడాను. ఆత్మ ఎప్పుడు జన్మించదు, ఎప్పుడు చావదు, ఇది ఎప్పుడు ఉండి ఉండి ఉండేవానిది. ఇది అజన్మ, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరం నశించినప్పుడు ఇది నశించదు. పార్థ, ఈ ఆత్మను నిత్యము, అజము, అవినాశి అయి ఉన్నదని తెలిసిన వాడు ఎవరిని చంపగలడు, లేదా ఎవరిని చంపమని ప్రేరేపించగలడు? ఎలా మనిషి పాత బట్టలు వదిలి కొత్తవి వేసుకుంటాడో అలాగే ఆత్మ పాత శరీరాలను విడిచిపెట్టి కొత్త శరీరాలను పొందుతుంది. నువ్వు బట్టలు మారుస్తున్నావు అంతే, చంపట్లేదు. బట్టలు మార్చడానికి అంత ఆలోచిస్తావా? అంత దుఃఖపడుతున్నావు ఏంటి? ఈ శరీరం కాకపోతే ఇంకో శరీరం ధరించుకుంటుంది ఆత్మ. దానికి దుఃఖపడడం ఎందుకని అడుగుతున్నాడు కృష్ణుడు. నేను కాదనేది, అక్కడ ఉన్నది అడుగుతున్నాను నేను. నేనేం చెప్పట్లేదు కదా ఇది న్యాయమా, ఇది క్రూరం కాదా అని అడుగుతున్నాను నేను. ఇది క్రూరత్వానికి ఒక సమర్థన కాదా అని అడుగుతున్నాను నేను. అంటే ఈరోజు నేను చంపేసిన తర్వాత అదేంటి అలా చంపేసామని అడిగితే పాట పాడితే సరిపోతుంది. నిప్పులోన నానదు, నిప్పులోన కాలదు, నీటిలోన నానదు, అదేదో పాట చిన్నప్పుడు ఏదో విన్నది గుర్తొస్తుంది నాకు వేరే సందర్భంలో. గాలిలోన ఆరదు, ఆత్మనిత్యము అని పాడితే సరిపోతుందా? అంటే నేను కొంచెం మార్చాను అనుకోండి పాటని. సో అంటే ఇది 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 బాగుందా? ఇలా 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 సమర్థించుకోవడం బాగుందా చంపడాన్ని? ఒకవేళ ఇది సరైనటువంటి వివరణ అయితే కనుక, ఈ సమర్థన సరైనటువంటి వివరణ అయితే ఇంకా క్రూరత్వమే లేదు కదా. బైబిల్ దేవుడు ఎందుకు చంపుతున్నాడని ఎందుకు అడుగుతున్నారు అంటే మీ వేదాంతం మీకు అర్థం కాలేదు. బైబిల్ దేవుడు కేవలం బట్టలు మారుస్తున్నాడు, ఆయన ఏం చంపట్లేదు. మీ లాజిక్ ప్రకారం అందులో క్రూరత్వం ఏముంది? ఎక్కడుంది క్రూరత్వం? ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్న అసలు? అండ్ బై ద వే ఇది చాలా పెద్ద థ్రెటనింగ్ పాయింట్ కూడా కదా. అంటే భగవద్గీతను లిటరల్లీ మీరు అప్లై చేసుకుంటే కనుక మరి ఇప్పుడు ఏం చేస్తారు? మరి మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తారు? మీకు గిట్టని వాళ్ళందరినీ చంపేయడమేనా? అంటే చంపిన ప్రతిసారి వాడుకోదగిన మంచి సమర్థన కదా. కేవలం వాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి సహాయం చేసాం అంతే. అది చావదు కదా, లోపల ఉన్నది చావదు కాబట్టి బయట ఉన్న దాన్ని ఏమైనా చేయొచ్చు మనం. ఎస్ బీబు గారు. ఇజ్రాయెల్ రాజు గారు, మీరు ఈ విషయాన్ని గురించి ఇంకేమైనా తలంపులు పంచుకుంటారా? ఎస్ అన్న, ఇది ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో నా వచనాన్ని ఒకసారి మనం చదివితే 6వ వచనం నుండి, నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తె కానీ, నీ కౌగిట భార్య కానీ, నీ ప్రాణ స్నేహితుడు కానీ, ఎవరైనా కూడా ఇక్కడ ఏం చెప్తాడంటే, నీవును నీ పితరులను ఎరుగని దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల దానికి నువ్వు సమ్మతించకూడదు. సో వాళ్ళని కటాక్షించకూడదు, వారి యందు జాలిపడకూడదు, ఆవశ్యంగా వారిని చంపాలి అనే మాట ఇక్కడ ఉంది. సో దీని బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు జీవము గల దేవుణ్ణి విడిచి వేరే ఎవరిని కూడా సేవించకూడదు అనేటువంటి నియమం వాళ్ళకు ఉంది. వాస్తవంగా ఇది నిబంధనకు సంబంధించినటువంటి అంశం. అంటే ఇశ్రాయేలీలు వాళ్ళ దేవుడితో నిబంధన చేసుకున్నారు. వాళ్ళ ఐగుప్తు నుండి వస్తున్నటువంటి క్రమంలో మోషే ద్వారా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానీ, వాళ్ళకి ఇచ్చినటువంటి విధులు ఇవన్నీ చెప్పినప్పుడు దేవుడు, మీరు నాకు ప్రజలుగా ఉంటారు, అందుకు నేను మీతో నిబంధన చేసుకుంటాను అని 19వ అధ్యాయము నిర్గమాకాండంలో 5వ వచనంలో ఇలా అంటాడు, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని అంటాడు. నా మాట విని నా నిబంధన అనుసరించాలి. ఏంటి నిబంధన? ఇందాక బీబు గారు జ్ఞాపకం చేసినట్టు, ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి చట్టాలు అవి సామాజికంగా అలాగే మతపరంగా రెండు కలిపి ఉంటాయి. సో వాళ్ళకి వేరువేరుగా ఉండవు. ఇప్పుడు మన దేశంలో చెప్పినట్టుగా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. సో ప్రజాస్వామ్యంగా సివిల్ లాస్ అనేటువంటివి వేరుగా ఉంటాయి, మతపరమైన దేశం కాదు. కానీ ఇశ్రాయేల్ దేశం ఏంటంటే అది రిలీజియస్ కంట్రీ కాబట్టి సివిల్ లాస్ అలాగే రిలీజియస్ లాస్ కూడా కలిసి ఉంటాయి. వారి పరిపాలన థియోక్రసీ, దేవుడే పరిపాలిస్తుంటాడు, తన ధర్మశాస్త్రం దేవుడే పరిపాలిస్తాడు. ధర్మశాస్త్రమే దానికి మూలంగా ఉంటది. ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు దేవుడితో చేసుకున్న నిబంధన ఏంటి అని అంటే గనక, మీరు నా మాట వినాలి, వింటేనే నాకు ప్రజలుగా ఉంటారు అని అంటాడు. 19వ అధ్యాయంలోనే 4వ వచనంలో చూస్తే,
నేను ఐగుప్తులకి ఏం చేసితనో మిమ్మను గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూచితురు కదా. కాగా మీరు నా మాట విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల అంటాడు. ఇక్కడ క్లాజ్ కనపడుతుంది, మీరు నా మాట వినాలి. సో దేవుడు చెప్పినటువంటి ఆయన మాటల్లో, ఆయన ఆజ్ఞల్లో ప్రాథమికమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, నిర్గమాకాండం 20 చెప్తాడు, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు అని. కానీ ఇక్కడ ఇతర జనులు ఎవరైతే, నీ కుటుంబంలో ఎవరైనా కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ దేశంలో ఉన్న ఎవరైనా నన్ను తప్ప, అంటే దేవుడైన యెహోవాను తప్ప వేరొకరిని సేవించడానికి నిన్ను రహస్యంగా పిలిస్తే నువ్వు వెళ్ళొద్దు అంటాడు. వాస్తవంగా ఈ ద్వితీయోపదేశకాండం 13 3 విషయాలు చెప్తాడు. ఒకటి, ప్రవక్తలు ఎవరైనా మోసపూరితమైనటువంటి ప్రవచనాలు చెప్తే మీరు వినొద్దు అంటాడు, ప్రవక్తలకు సంబంధించి. రెండోది, ఇది ఇండివిజువల్, మీ కుటుంబం లోపల కూడా దేవుని తప్ప వేరే వాళ్ళని ఆరాధించడానికి అని మేము ప్రేరేపిస్తే మీరు వినొద్దు అంటాడు. తరువాత 13వ నుండి మనం చూస్తే సమాజం మొత్తాన్ని గురించి కూడా చెప్తాడు. అంటే ఒక ప్రాంతం అంతా కలిసి కూడా మిమ్మల్ని వేరే దేవుణ్ణి పూజించడానికి రండి అని అంటే ఒప్పుకోదు. ఈ 3 చోట్ల కూడా దేవుడు ఈ పనిష్మెంట్ అనేది ఇచ్చినట్టు మనం చూస్తాం. అంటే దేవుడు ఆయన చేసుకున్న చట్టాల మీద ఆయన ఎంత ఖచ్చితంగా ఉన్నాడు. ప్రజలకి ఇవన్నీ చెప్పకుండా ఒకవేళ వాళ్ళని శిక్షించమన్నాడు అంటే అది వేరే సంగతి, అప్పుడు మనం దేవుడిని బ్లేమ్ చేయొచ్చు. కానీ ముందు నుండి నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులకు కవనెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ నిబంధన ఆధారం చేసుకునే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటాడు అంటే, సింపుల్ గా మనం అర్థం చేసుకుంటే, దేవుణ్ణి తప్ప వేరే వాళ్ళని ఎవరన్నా కొలిస్తే వాళ్ళు చంపబడాలనే నియమం ఉంది. కాబట్టి నిన్ను అలా కొలవడానికి ఎవరన్నా పిలిస్తే అది నీ ప్రాణానికే ప్రమాదం. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నిన్ను చంపే వాటిని చంపు అంటున్నాడు. సో అంతే తప్ప ఇక్కడ వేరేగా నువ్వు ఎవరినన్నా అసహించుకునో నీకు ఇష్టం లేనటువంటి వాళ్ళని చంపేయమనట్లేదు. నిన్ను, నీ నియమాన్ని, నీ నిబంధనను ఎవరైతే తిరస్కరించేలాగా నిన్ను ప్రేరేపిస్తారో, దేవుడు దూరం చేసేలా చేస్తారో వాళ్ళను మాత్రం నువ్వు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, తద్వారా ఇతరులు కూడా భయపడతారు అనే విషయాన్ని చెప్తూ అంటాడు. మీరు బ్రతికి ఆశీర్వదించబడాలంటే ఆయన మాట వినాలి అంటాడు. సో నేను చదువుతున్న అన్ని చోట్ల కూడా మాట వినాలి, మాట వినాలి అంటే నిబంధనను గైకొనడం. ధర్మశాస్త్రం బీబు గారు చెప్పినట్టు ధర్మశాస్త్రాన్ని గైకొనకపోతే వాళ్ళ క్యాపిటల్ పనిష్మెంట్స్ చాలా చోట్ల మనం చూస్తాం. లేవీకాండం 24:14 కానీ, అలాగే సంఖ్యాకాండం 15:35 కానీ, ద్వితీయోపదేశకాండం 21:21 కానీ, ఇవన్నీ వివిధ పాపాలకు దేవుడు చెప్పిన శిక్షలు ఈ ముందుగానే చెప్పాడు దేవుడు. సో ఆ చట్టాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాడు అంతే సింపుల్ గా. చట్ట ప్రకారమే దేవుడు వెళ్తున్నాడు, చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు అనేది గమనించాలి. రెండో విషయాన్ని మనం చూస్తే గనక, ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని ప్రేరేపిస్తే అనేటువంటి మాట ఉపయోగిస్తా ఉన్నాడు. ప్రేరేపించడం మాట హెబ్రీ భాషలో నడ అనేటువంటి పదం ఉపయోగించారు. దానికి అర్థం ఏంటంటే లోపరచడం అనేటువంటి అర్థం వస్తుంది. సో ఇదే పదాన్ని ద్వితీయోపదేశకాండం 4:19 2 దినవృత్తాంతాలు 21:11 వాడినప్పుడు లోపరుచుకోవడం అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా ఉంది. సో దీన్ని సామెతల గ్రంథం 1:27 ఏమంటాడంటే, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అంటాడు. పాపము చేయడానికి ప్రేరేపణ అది. దేవుణ్ణి విడిచి వేరే వాళ్ళని పూజించడం, విగ్రహాన్ని పూజించడం అంటే అది వాళ్ళకి పాపం. కనుక పాపము చేయడానికి ప్రేరేపించిన వాళ్ళని శిక్షించండి అని. సో అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మూడోది మనం చూసినట్లయితే కనుక, సో వాళ్ళ మాట వింటే ఏమవుతుంది అనేది చూస్తే, సో సింపుల్ ఎగ్జాంపుల్, ఆదాము అవ్వ శోధించబడడానికి కారణం ఏంటంటే అపవాది మాట వినడు. ఇలా చెప్పుకోవచ్చు, కుటుంబంలో ఒక్కళ్ళు ఎవరైనా అలాగా వేరే విగ్రహారాధన వైపు వెళ్తే వచ్చే ప్రమాదం ఏంటి అని అంటే, మాట వింటే వచ్చే ప్రమాదం ఏంటి అంటే గనక, అవ్వ మాట వింద గనక అవ్వ ద్వారా ఆదాము కూడా మోసపరచబడ్డాడు. సో అవిధేయతలకు వెళ్ళారు, అక్కడ వాళ్ళు నిబంధనను మీరారు, పాపం చేసి దేవుడు దూరమైంది. సో పేరు ద్వారా సాతాను యేసు ప్రభు వారిని కూడా శోధించాలని చూశాడు. అంటే చూడండి, ఒక కుటుంబం, నీ ఇంట్లో ఎవరైనా పాపం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తే మొదట వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అనేది దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ ఏన్షియంట్ ఇజ్రాయెల్స్ కి ఉండేటువంటి ఈ లీగల్ గా ఉండేటువంటి రిలీజియస్ సిస్టమ్ అంతా కూడా దేవుని పరిధిలో ఉంటుంది.
ఇది మనుషులు అమెండ్మెంట్స్ ఉండవు ఇంకా దీనికి. సో దేవుడు ఖచ్చితంగా ఆయన చెప్పిందే చెయ్యాలి అనేది. సో తీవ్రమైనటువంటి పనిష్మెంట్ విగ్రహారాధన దేవుడు ఇస్తా ఉన్నాడు. విగ్రహారాధన చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాడు కనుక ఆ కోణంలో దేవుడు ఎక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. రెండోది ఓరకనే శిక్షించేస్తారు అంటే ఇన్వెస్టిగేషన్ ఉంటది ఖచ్చితంగా. వాళ్ళు చేసారు లేదు 2-3 సాక్షులు ఎదుట దాన్ని చూపించాలి అని, తరువాత వాళ్ళని శిక్షించాలి. ఏ శిక్షకైనా పనిష్మెంట్ వేసేటప్పుడు వాళ్ళు యాజకుడి దగ్గరికి వెళ్ళి వారి పాపం నివృత్తి అయిన తర్వాత వాళ్ళు శిక్షగా అప్పగించారు. సో ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ దేవుడు పెట్టాడు. కానీ ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయడం. ఇందాక బీబు గారు చెప్పారు ఏదో ఈ శరీరం మార్చుకుంటున్నాం అంతే కాబట్టి చంపేసినా పర్వాలేదు అని అంటే, మరి ఇవాళ అప్లై చేసుకుంటే వాటిని ఇవాళకి ఆ గ్రంథాలు ప్రామాణికంగా వాళ్ళు ఎంచుకుంటున్నారు కదా. కాబట్టి ఇవాళకి కూడా అప్లై చేసుకుంటే నరహత్య పాపమే కాదు కదా. భారతదేశంలో ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నట్టుగా మనువాద చట్టాలు రాజ్యాంగంగా తీసుకొచ్చి పెడితే ఇక ఒకరినొకరు చంపుకున్నా ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఈ శరీరాన్ని విడిచి ఆత్మ ఇంకో శరీరంలోకి వెళ్తుంది, అది పెద్ద తప్పేమీ కాదు అన్నట్టు. కానీ దేవుడు అలా ఎంచట్లేదు. సో ఏ పాపానైనా దేవుడు తీవ్రంగా పరిగణలో తీసుకుంటున్నాడు. దైవిక చట్టాలు ఉన్నాయి. ఇది నిబంధనను డిస్టర్బ్ చేసే విషయంగా ఉంది కాబట్టి దేవుడు ఇక్కడ ఈ విషయాన్ని చెప్పినట్టు మనం చూస్తాం. ఉదాహరణ సహవాస విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే కలిగేటువంటి నష్టం ఏంటి అని అంటే కనుక ఇక్కడ సొలొమోను ఏమయ్యాడు, తన ఇంటిలో వాళ్ళు అతన్ని వేరే విగ్రహారాధన వైపు తీసుకెళ్ళేట్టుగా మనం చూస్తాం. సో అనేకమైనటువంటి ఉదాహరణలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే కనుక లోపరుచుకునే ప్రయత్నం ఇతరులు చేస్తారు, నువ్వు లోపడద్దు. ఎందుకంటే దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. కొత్త నిబంధనలో కూడా అంటాడు, నాకంటే ఎక్కువగా నీ తల్లినైనాను నీ తండ్రినైనాను కుమారుడైనాను కుమార్తెనైనాను నువ్వు ప్రేమించకూడదు. దాని అర్థం ఏంటి, వాళ్ళందరినీ మీరు పక్కన పెట్టేయండి అని కాదు, కానీ దేవుని ప్రాధాన్యతను వేరే ఎవరికి ఇవ్వడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు. సో అంత ఖచ్చితంగా బైబిల్ దేవుడు ఉంటాడు. ఆయన అంత నిర్ణయాత్మకమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. సో అంత గొప్ప దేవుణ్ణి అర్థం చేసుకోలేని ఈ అవివేకులు ఇలాంటి ప్రశ్నలన్నీ లేవనెత్తుతారండి. ఎస్ బ్రదర్. అయితే సాంబశివరావు గారి దగ్గరికి నేను ఇంకా వచ్చే ముందు కాల్లో సూర్యాపేట నుంచి శ్రీనివాస్ గారు జాయిన్ అయి ఉన్నారు. శ్రీనివాస్ గారు. హలో. ఎస్ శ్రీనివాస్ గారు, వందనాలండి. ఎస్ మీ ప్రశ్న అడగచ్చు బ్రదర్. ప్రశ్న కాదు, మాట్లాడితే సాంప్రదాయ ఒక్క మాట. చెప్పండి బ్రదర్. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. బీబీ అన్నని సాంబశివరావు గారు వింటున్నారండి. బీబు గారు సాంబశివరావు గారు వింటున్నారు, మీరు చెప్పండి బ్రదర్. సామాన్య ప్రైజ్ లార్డ్, బీబు అన్న ప్రైజ్ లార్డ్. చెప్పండి బ్రదర్. అన్న నేను చెప్పవలసింది ఏంటంటే ఆడు రాధా మనోహర్ పాస్ అనేటువంటి కదా ఈర్పాలు అమ్ముకునేటాడు. వాడు నసుగుడు వేసుకుని తిరుగుతాడు. యేసుప్రభు గురించి యెహోవా గురించి మొత్తం ప్రచారం చేసుకుంటూ వాళ్ళ జీవన బుద్ధి అది వాళ్ళకు. వాళ్ళని ఎవరు మార్చలేరు. మీరు చెప్పి యేసు గురించి చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళది మైండ్ తక్కువ, బుర్ర తక్కువ, వాళ్ళు వెదవలు. మీరు ఇది పెట్టడము రక్షణ టీవీ ఛానల్ వాళ్ళు పెట్టిన ఈ యొక్క ప్రోగ్రాము, వాళ్ళ ద్వారా వచ్చిన ప్రోగ్రాము మాకు కూడా ఇంటామంటే ఇంకా వినాలని ఉంది. మంచి మీరు చెప్తా ఉన్నారు. మేము కూడా అవి నోట్ చేసుకుంటున్నాము. మేము బ్రదర్ చెప్పింది, ఇప్పుడు ఐజక్ అన్న చెప్పింది, విగ్రహాలను చెప్పింది, అన్ని మేము నోట్ చేసుకుంటున్నాం. మంచిగా ఉంది ప్రోగ్రామ్ కూడా. అందరికీ ఇంకా తెలియని వాళ్ళకి కూడా అందరూ తెలుస్తుంది, నేర్చుకుంటున్నాం మేము గురించి. చాలా సంతోషం బ్రదర్, మీ మాటలో మంచి ఫీడ్బ్యాక్ చెప్పారు. నిజానికి మీరు ప్రస్తావించినటువంటి ఆ పేరు కానీ అలాంటి వాళ్ళని కానీ మార్చడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించింది కాదండి. వాళ్ళు మారకపోయినా మనకేం సంబంధం లేదు. వాళ్ళు అట్లాగే దూషించుకుంటూ అట్లాగే ఏడుస్తూ నరకానికి పోయి అక్కడ కూడా అదే దూషణ మాటలు పలుకుతూ వాళ్ళ నిత్య శిక్షకు వాళ్ళే అర్హులవుతారు. వాళ్ళని ఉద్దేశించి చేసే కార్యక్రమం కాదు ఇది. మీలాంటి వాళ్ళు ఎవరైతే ప్రయోజనం పొందుతున్నారని సాక్ష్యం ఇస్తూ ఉన్నారో మిమ్మల్ని మీ విశ్వాసంలో బలపరచడానికి, అట్లాగే అమాయకులైనటువంటి హిందూ ప్రజలు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్గైడ్ అవ్వకుండా, అంటే వీళ్ళ తప్పుడు చిత్రీకరణలు విని
క్రైస్తవులుగా మనం స్పందించకపోతే, బైబిల్లో ఉన్నటువంటి అసలు విషయాలు చెప్పకపోతే కనుక వాళ్ళు చెప్పిన సగం సమాచారమే నిజమని చాలామంది అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి అభిప్రాయం కలగకుండా ఉండడం కోసం మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం, కానీ ఆ దూషకుల్ని మార్చడానికి కాదు. ఆ ఉద్దేశపూర్వకంగా మీరు చెప్పిన వాళ్ళ గురించి మీరు అన్న మాటలన్నీ సరిగ్గా వాళ్ళకి సరిపోతాయి, కరెక్ట్గా సరిపోతాయి. అఫ్ కోర్స్ మేము వాటిని ఉచ్చరించాలని ప్రస్తావించాలని అనుకోవట్లేదు ఈ ప్లాట్ఫామ్లో, కానీ మీరు అన్నదంతా కూడా వాస్తవమే. నిజానికి ఆ దూషకుల్ని మార్చే ఉద్దేశంతో మేమేం చేయట్లేదు. ఇది ఆ దూషకులు అట్లాగే దూషించి అట్లాగే చచ్చిపోతారు, అట్లాగే నరకానికి పోతారు, అట్లాగే నరకంలో నిత్య అగ్నిలో కాలుతారు. దానికి వాళ్ళే బాధ్యులు. కానీ వాళ్ళ కోసం కాదు, వాళ్ళ మాటలు విని ఇంకొకరు మిస్గైడ్ అవ్వకుండా చేసే అవకాశము ఉండొచ్చేమో అని, అలా చేసే బాధ్యత మాకుంది కాబట్టి మాత్రమే చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. Yes, బ్రదర్, yes. థ్యాంక్ యూ. మనం ఇందాకటి ఈ ప్రశ్నని మరలా కొనసాగిద్దాము. సాంబశివరావు గారు, అదే ప్రశ్న మరొకసారి అడుగుతున్నాను బ్రదర్. యెహోవా దేవుని కాక వేరొక దేవుని ఆరాధించమని ఎవరైనా సొంత కుటుంబ సభ్యులైనా ప్రేరేపిస్తే వారిని చావగొట్టమని, చంపమని చెప్తున్న ఈ బైబిల్ దేవుడు క్రూరమైన దేవుడు కాడా అని ప్రశ్నిస్తున్న మతోన్మాదులకు మీరేం సమాధానం చెప్తారు? మతోన్మాదులు ఫస్ట్ మన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఏంటంటే ఇక్కడ మన ద్వితీయోపదేశకాండం 4:20 మాట ఉంటుంది, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జన్మగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించును అని ఉంటుంది. అవును. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నారంట? ఇనుప కొలిమిలో ఉన్నట్టు ఉన్నారంట. ఇనుప కొలిమిని ఇక్కడ సాదృశ్యంగా పోల్చాడు. అంటే వాళ్ళ పరిస్థితిని ఇనుప కొలిమితో పోల్చాడు. ఇనుప కొలిమి అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుంటాం మన గ్రామాల్లో కానీ లేదా పట్టణాల్లో వ్యవసాయ పనిముట్లను తయారు చేయటానికి కానీ లేదా కొన్ని ఆయుధాలను తయారు చేయడానికి కానీ ఆ ఇనుప కొలిమిని వాడుతూ ఉంటారు. చాలా వేడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఆ వేడిలో ఇనుముని వాటన్నిటిని కూడా మెల్ట్ చేసి కొన్ని వస్తువులు తయారు చేస్తున్నారు. దానితో పోల్చాడు ఇశ్రాయేలీలు అనుభవించినటువంటి శ్రమని ఐగుప్తు దేశంలో ఎలాంటి శ్రమను అనుభవించారు వాళ్ళు అనే దాన్ని చెప్పడానికి ఇనుప కొలిమిని సాదృశ్యంగా చెప్తున్నాడు. దాంతో పోల్చి చెబుతున్నాడు. అంటే భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలీలు ఎవరు రక్షించారు? అక్కడ నుంచి రక్షించినటువంటి వాళ్ళు ఎవరు? విడిపించినటువంటి వాళ్ళు ఎవరు? అక్కడ నుంచి ఆ శ్రమల నుంచి విడిపించి పైకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఎవరైతే శ్లోకాళ్ళ మతోన్మాదులు మన బిహువాన్ అన్నట్టుగా ఒక వ్యక్తి ఉంటాడు, మెడలో జోలేసుకొని రోడ్ల మీద తిరుగుతూ పక్కన మతోన్మాదు గుంపులు పెట్టుకొని మళ్ళీ ఎవరైనా కొడతారేమని భయం అతనికి, లేనిపోయిన తప్పుడు మాట ప్రచారం చేస్తూ చర్చిల ముందుకి, అంటే చర్చిలో పాస్టర్ గారు ఉన్నప్పుడు వెళ్ళడు, తలుపులు వేసి ఉన్నప్పుడు ఎవరో లేనప్పుడు వెళ్తుంటాడు. అంటే అక్కడ ఈయన ఏదో ధైర్యంగా అక్కడికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నాడు అనిపించుకోవడానికి. ఆ వ్యక్తి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ మీ అబ్జర్వేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది బ్రదర్. నేను చూసిన చాలా వీడియోస్ లో కూడా అలాగే ఉంది. ఎవరో ఉండరు అక్కడ, పాస్టర్ గారు ఉన్నాడు, మరి క్రైస్తవులు కూడా ఎవరు ఉండరు. అవును. తలుపులు వేసి ఉన్నటువంటి చర్చి దగ్గరికి వెళ్ళి సవాలు చేసి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి దాటిపోయే వాళ్ళని పిలిచి ఇది అది ఇది అని చెప్పేసి మాట్లాడతాం. అటువంటి వ్యక్తి ఆ దోషణ చేసుకున్న క్రైస్తవుని కానీ నా దేవుణ్ణి కానీ అలాగే బైబిల్లో ఉన్న వాక్యాలను గురించి కానీ తప్పుగా మాట్లాడుతూ దోషణ చేస్తున్నటువంటి వ్యక్తి దీనికి ఆన్సర్ చెప్పాలి. మరి ఆ వ్యక్తి యొక్క దేవుళ్ళు నిజంగా ఉన్నట్లే కనుక అయితే మరి వాళ్ళలో ఎవరైనా వచ్చి వాళ్ళు విడిపించవచ్చు కదా, ఆ పని ఎందుకు చేయలేదు? వాళ్ళని అక్కడి నుంచి విడిపించినటువంటి దేవుడు ఎవరు? ఎవరైతే విడిపించారో వాళ్ళకి ఆ వ్యక్తులు స్వాస్థ్యం, అంటే వాళ్ళ మీద పూర్తి అధికారం ఆ దేవుడికి ఉంటది. ఎవరైతే విడిపించారో ఆ శ్రమంలో నుంచి, ఆ ఇనుప కొలిమిలో నుంచి బయటకు తీసుకొని వచ్చారో, కాళ్ళకి చెప్పులు అరగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా పైన మేఘస్తంభాన్ని వాళ్ళకి ఎండ నుంచి ఆ వేడి నుంచి కూడా మేఘస్తంభంతో వాళ్ళకి రక్షణ ఇస్తూ చక్కగా వాళ్ళని నడిపించుకొని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని, పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ కనాను దేశాన్ని తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఆ దేవుడు ఎవరు? మరి ఆ దేవుడికి హక్కు ఉంటది, ఆ మాట చెప్పేటటువంటి రైట్స్ ఆ దేవుడికే ఉంటాయి. ఎందుకు? మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు, నేను తప్ప. ఎందుకంటే ఎవరు లేదు ఉనికిలో. దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరో కూడా ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా కొట్టివి, వీటిలో ఎవరో కూడా దేవుళ్ళు లేరు అనేటువంటి భావన అదంతా కూడా. మనం అంతేకాదు, మనం చూసినట్లయితే అది నిరూపణ కూడా అయింది. ఎట్లాగా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఐగుప్తిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందిని దేవుళ్ళుగా ఆరాధిస్తుంటారు.
ముఖ్యంగా నైలు నదిని ఓసిరిస్ అనేటువంటి ఒక దేవతగా పూజిస్తుంటారు. అలాగే ఎద్దు ఉంటది, ఎద్దు అనేటువంటి ఎద్దును పూజిస్తుంటారు ఒక దేవుడిలాగా దేవతలాగా, దాన్ని అపిస్తానంటారు, అవి పిలుస్తుంటారు. అలాగే సూర్యుడిని పూజిస్తూ ఉంటారు, సూర్యుడిని రా అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇట్లాగా వాళ్ళు ఆ కప్ప దేవతలని, తర్వాత గ్రద్ద దేవతని, పాము దేవతని, ఇలా కొన్ని దేవతలని ఐగుప్తులు పూజిస్తుంటారు. అంటే ఇప్పుడు మన హైందవ సహోదరులు ఏదైతే కొంతమందిని కొన్ని పూజిస్తా ఉన్నారో, సో ఐగుప్తులు కూడా అలాగే పూజలు చేస్తూ ఉంటారు. సో వీళ్ళంతా దేవుళ్ళు అని. మరి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి యెహోవాని అడ్డుకోవాలి కదా. మా భక్తుల్ని నువ్వు వాళ్ళ జోలికి వచ్చి మా భక్తులను ఇబ్బంది పెట్టి ఆ జనాన్ని తీసుకెళ్తున్నావు, మేము మిమ్మల్ని నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి, మరి వాళ్ళు ఐగుప్తులు పూజిస్తున్నటువంటి వాళ్ళు నిజంగా ఉన్నట్టయితే, ఆ విగ్రహాలు నిజంగా దేవుళ్ళే కనుక ఉన్నట్లయితే, వాళ్ళు వచ్చి యెహోవా శక్తిని అడ్డుకోవాలి కదా. ఎక్కడైనా జరిగిందా అది? 10 ప్లేగ్స్ లో ఎక్కడన్నా అసలు అది ఏమన్నా ఉందా ఎదుర్కోవటం యెహోవాని? ఎక్కడా లేదు. అంటే ఆయన తప్ప మరో దేవుడు లేడు, ఆయన సృష్టికర్త. అవును, ఆయనదే ఈ సృష్టి అంతా కూడా. ఇంకా ఈ విగ్రహాల్లో కానీ వీటన్నిటిలో కూడా ఏ దేవతలు దేవుళ్ళు లేరని చెప్పి మనకు నిరూపణ అవుతుంది. అక్కడ మోషేతో దేవుడు అంటాడు, నేను ఐగుప్తు దేవతలు తీర్పు తీరుస్తున్నాను అంటాడు. అంటే ఐగుప్తీయులు దేవతలుగా ఏదైతే పూజిస్తా ఉన్నారో వ్యర్థమైనటువంటి వాటన్నిటి కూడా నేను తీర్పు చేస్తాను, అంటే నేనే దేవుడిని ప్రపంచం అంతా కూడా తెలుసుకునేటట్టు నేను చేస్తాను అని చెప్తున్నాడు అక్కడ మోషేతో, ఆ భావంతో. సాంబశివరావు గారు, ఆ పాయింట్ చాలా క్లియర్గా అర్థమైందండి. ఇప్పుడు ఈ ప్రశ్నతోటి ముడిపెట్టి ఎలా ఆలోచించచ్చు అంటారు దాన్ని? ఈ ప్రశ్నతో ఎలా ముడిపెడతానంటే, అప్పుడు వాళ్ళని విడిపించినటువంటి వాడు యెహోవా దేవుడు కాబట్టి, సో వాళ్ళ మీద రైట్స్ అనేది యెహోవా దేవునికి ఉంటాయి. సో ఆయన్ని విడిపెట్టి మీరు వేరే వ్యర్థమైనటువంటి వాటిని పూజిస్తే మీరు ద్రోహులు అవుతారు, అంటే నమ్మక ద్రోహులు అవుతారు. ఏమంటారు దాన్ని? ఏదైతే మిమ్మల్ని అక్కడ నుంచి నడిపించారో దేవుడు, అతన్ని వదిలిపెట్టి వేరే వ్యర్థమైనటువంటి వాటిని పూజించడం అనేది ఖచ్చితంగా అది తప్పు కదా, అది కరెక్ట్ కాదు కదా. అవును. సో అందుకని దేవుని చెప్పిన దాంట్లో ఎటువంటి అన్యాయం అనేది లేదు, న్యాయమే. ఆయన సొత్తు కాబట్టి ఆయన ఆ మాట చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, విగ్రహారాధన వలన చాలా సమాజం అనేది పాడైపోయింది, సమాజానికి చాలా నష్టం జరిగింది. కాబట్టి విగ్రహారాధన వైపు పోకుండా చేశాడు దేవుడు. ఎట్లా నష్టం జరిగింది అంటే, కనానీయులు చేసినటువంటి వాటిని మనం ఫస్ట్ లో చర్చించాం. ఏ విధంగా సమాజాన్ని వాళ్ళ చెడుదారిలో తీసుకెళ్ళిద్దని అనడానికి కొన్ని ఎగ్జాంపుల్ మనం చూపించాం. పసిపిల్లలను చంపడం కానీ, ఇవన్నీ కూడా విగ్రహాలు పెట్టుకుని చేశారు. సో అలాంటి పాప సంబంధమైన వాటిలోనికి వెళ్ళిపోకుండా దేవుడు నియంత్రిస్తూ కూడా తన సొత్తైన ప్రజలకి ఇలాంటి ఒక నియమం పెట్టాడు తన ధర్మశాస్త్రంలో. తర్వాత ఇప్పుడు నమ్మకపోతే నరకంలో వేస్తానని చెప్పినట్టు వాళ్ళ దేవుడు చెప్పినటువంటి సంఘటనలో చాలా ఉన్నాయండి వాళ్ళ గ్రంథాలు. దీన్నేమంటారు? దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. నరకం అనేటటువంటిది వాళ్ళ గ్రంథాలన్నింటిలో కూడా, పురాణాలన్నింటిలో కూడా నరకం ప్రస్తావన ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ దేవుళ్ళు కనుక పూజించకపోతే భయంకరమైన నరకంలో వేస్తానంట. ఉదాహరణ కనుక మనం చూస్తే బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి కాండం 31వ అధ్యాయంలో 16-17 శ్లోకాలు కనుక చూస్తే, శివలింగం పూజించినటువంటి వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైనటువంటి శూలప్రోతమైన నరకం 100 సంవత్సరాలు ఉంటాడట. అక్కడ నరకయాతను అనుభవిస్తూ ఉంటాడట. అదేవిధంగా పద్మపురాణం భూమికాండం 96వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏమని ఉంటుందంటే, సమస్త ప్రపంచానికి పాలకుడైనటువంటి విష్ణువుని పూజించినటువంటి వాడు నరకానికి పోతాడు. అంటే వాళ్ళ దేవుళ్ళు పూజించినటువంటి వాళ్ళని నరకంలో వేసేస్తారు. ఏది ఈ మతం ఎవరైతే చెబుతున్నారో వాళ్ళు దేవుళ్ళుగా పూజించినటువంటి వాళ్ళు, వాళ్ళని ఎవరైతే పూజించారో వాళ్ళందరినీ నరకానికి పోతారని చెప్పి వాళ్ళ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా నారద పురాణం పూర్వభాగం 15వ అధ్యాయం 79-80 శ్లోకాలు కనుక మనం చూస్తే ఇక్కడ ఏమైనా ఉంటుందంటే, విష్ణువుని కానీ శివుని కానీ నమ్మకుండా ఉండే నాస్తికులు, అంటే నాస్తికులు కూడా, ఏ దేవుని నమ్మనటువంటి వాళ్ళు నాస్తికులు కూడా వాళ్ళు నరకానికి పోతారంట. ఆ నరకంలో 1,000 సంవత్సరాలు ఉప్పురే తింటుంటారంట. తర్వాత రౌరవ నరకానికి పోయి అక్కడ బాగ్గా కాలుతున్నటువంటి ఇసుకలో అనేక సంవత్సరాలు చిత్రహింసలు అనుభవిస్తారు. ఈ మతోన్మాదులు ఏదైతే చెప్తున్నారో
వాళ్ళ దేవుళ్ళని పూజించకపోతే, వాళ్ళ దేవుళ్ళని ఆరాధించకపోతే, వాళ్ళ దేవుళ్ళని కనుక నమ్మకపోతే కోట్ల సంవత్సరాల పాటు నరకంలో చిత్రహింసలు అనుభవిస్తారు అని చెప్పేసి వాళ్ళ గ్రంథాల్లో రాశారు. మరి ఇది తప్పు కదా, మరి వాళ్ళ దేవుడు ఇలా చెప్పకూడదు కదా. సాంబా బ్రదర్, ఒక చిన్న డౌట్ అండి. మీరు ఇది చెప్తున్నప్పుడు ఒక చిన్న అనుమానం వచ్చింది. ఇందాక కృష్ణుడు చెప్తున్న ఒక మాట నేను ఉదాహరించాను కదా భగవద్గీత నుంచి, ఆత్మకి చావు లేదని చెప్తూ దాన్ని ఏ ఆయుధంతో కోయలేము, దాన్ని అగ్నితో కాల్చలేము, దాన్ని నీటితో నాన్పలేము, గాలిలో దాన్ని ఎండబెట్టలేము, ఇట్లాంటివన్నీ చెప్పాడు కదా. మరి ఈ నరకంలో కాలేది ఆత్మే కదా, వీళ్ళు చెప్తున్నటువంటి నరకంలో కాలేది ఆత్మ. మరి అది ఎట్లా కాలుతుంది? అగ్నిలో కాలదు కదా. అంటే ఇది కాంట్రడిక్షన్ కదా. అవునవును, అది కాంట్రడిక్షనే కృష్ణుడు చెప్పినటువంటి దాన్ని. అంటే ఇంతకీ ఆత్మకి హాని జరుగుతుందా జరగదా అన్నది విషయాన్ని వాళ్ళు ఫస్ట్ డిసైడ్ అయ్యి ఆ తర్వాత మాట్లాడాలి. ఒక కాంట్రడిక్షన్ ఇది క్లియర్లీ. చిత్రహింసలు అనుభవిస్తుంటేనే కదా శిక్ష పడినట్టు కదా. అదే అవును. అంటే అది పడేది ఆత్మకి కదా. సో అది క్రూరత్వం కదా. అంటే ఇందాక శరీరాన్ని మాత్రమే చంపితే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, దాని గురించి దుఃఖపడాల్సిన అవసరం లేదు అనేది. మరి ఇక్కడ ఆత్మని కాలుస్తున్నారు కదా నరకంలో. తర్వాతి ప్రశ్నలోనికి మనము వెళదాము. బైబిల్ దేవుడు క్రూరుడు అని ఆరోపించడానికి మతోన్మాదులు వాడేటువంటి మరొక వాక్య భాగం విభు గారు 137వ కీర్తన 9వ వచనంలో, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అని ఉంది. ఇదే మాట యెషయా 13:16లో కూడా, వారు చూచుండగా వారి పసిపిల్లలను నలగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడు, వారి భార్యలు చెరుపబడుదురు అని ఉంది. హోషేయ 10:14 వంటి మరికొన్ని వాక్య భాగాల్లో కూడా ఇలాంటి మాటలు ఉన్నాయి. మరి ఇలాంటి వాటన్నిటిని మీ గ్రంథాల్లో దాచుకొని మాకు మాత్రం దేవుడు ప్రేమామయుడు అని చెప్తే మేము మతం మారిపోవాలా అనే చాలామంది ప్రశ్నిస్తుంటారు. అంటే పసిపిల్లలను బండకేసి కొట్టమని, అలాగే వాళ్ళు నలగొట్టబడుదురని, భార్యలు చెరపబడుదురని ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి కదా. ఈ బైబిల్ దేవుడు ప్రేమామయుడు ఎలా అవుతాడు అని అడిగే వారికి ఏం సమాధానం చెప్పారు? ఇలాంటి మాటలు కొన్ని సందర్భాల్లో బైబిల్లో మనం చదువుతున్నాము. అయితే ఒక్కో సందర్భంలోనికి వెళ్ళి చదివితే అర్థమవుతుంది అది ఏంటనేది. ఫస్ట్ మీరు చూపించిన ఉదాహరణ ఉంది కదా, ఒకసారి చదువుతారా మళ్ళీ? 137వ కీర్తన 9వ వచనం చదవండి. నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఓకే, అక్కడ వరకు మాత్రమే చూపించి అదిగో పసిపిల్లల్ని బండకేసి కొట్టడం ఎంత క్రూరత్వం, అలా చేసిన వాడు ధన్యుడు అని చెప్తారా? అది మీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అంత క్రూరమైన గ్రంథం మీది. అలాంటి క్రూరమైన మనస్థితికి మిమ్మల్ని నడిపించేటటువంటి గ్రంథం ఇది అనేటటువంటి చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఆ వచనం ఒకసారి తీసి చదవండి గారు. 137వ కీర్తన బైబిల్ నుంచి తీసి 8, 9 వచనాలు ఒకసారి చదవండి నాకు. ఇప్పుడు 8 చదివాను, 8తో పాటు చదవాలి. 9 చదివాను, 8తో పాటు 9 కూడా చదవండి కంటిన్యూ. 8వ వచనం, పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. అంటే ఇప్పుడు ఏంటి? నీవు మాకు చేసిన క్రియల చొప్పున మీకు ప్రతిదండన చేయడం, ప్రతీకారం చేయడం గురించి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలీయులు మాట్లాడుతున్నారు. దేవునితో ప్రార్థన చేస్తూ పాటగా పాడినటువంటి ఒక కీర్తన అన్నమాట ఇది. ఓకే, అంటే వీళ్ళని బబులోనికి చెరగా తీసుకెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయుల్ని బబులోనియులు ఎవరైతే ఉన్నారో అంటే కల్దీయులు వాళ్ళు చెరపట్టుకుని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ విషయంలో వాళ్ళు అనుభవించినటువంటి వేదన ఏదైతే ఉందో, వాళ్ళు చేసినటువంటి యుద్ధంలో వాళ్ళు చేసినటువంటి కార్యాలని బట్టి, అంటే వాళ్ళ పసిపిల్లల్ని వాళ్ళ కళ్ళ ముందే బండకేసి కొట్టి చంపడము, గర్భిణీ స్త్రీలను చీల్చడము, ఇట్లాంటివన్నీ చేస్తే వాళ్ళు చూశారు. అవన్నీ కూడా చూసి ఆ బాధ అనుభవించారు. ఆ మనోవేదన నుండి వచ్చినటువంటి ఒక ప్రార్థన అన్నమాట ఇది. మాకు జరిగినటువంటి ఈ క్రియలకు దేవా నువ్వు ప్రతిదండన చేయి, వాళ్ళకి ప్రతీకారం చేయడానికి నువ్వు ఎవరినైతే ఏర్పరచుకొని ఆ కార్యం చేస్తావో వాళ్ళ మధ్యలో, అలా చేసినటువంటి వ్యక్తి ధన్యుడు అని చెప్తున్నాడు. వాళ్ళ షూస్లో ఉండి వాళ్ళ పరిస్థితిలో ఉండి ఆలోచించినప్పుడు ఇందులో ఎలాంటి క్రూరత్వం లేదు. అంటే నా సొంత పిల్లల్ని నా కళ్ళ ముందు చంపేస్తూ ఉంటే నేను చూసిన తర్వాత సాధారణంగా సహజంగా ఒక మనిషి ప్రవృత్తి ఎలా ఉంటుంది? ఈ బాధ నాకు మిగిల్చినటువంటి వ్యక్తిగా ఆ బాధ ఏంటో, ఈ కడుపు కోత నాకు మిగిల్చినటువంటి వాడికి దాని బాధ ఏంటో అర్థం కావాలి. వాడికి తెలియాలి ఆ దుఃఖం ఏంటో. వాడికి చావు కాదు రావాల్సింది, వాడి కళ్ళ ముందు ఇలాంటిది జరగాలనేది సహజంగా ఎవరైనా అనుకునేటటువంటి విషయం. అదే ప్రార్థన రూపేణ చెప్తున్నారు వాళ్ళు. దేవా అలా వాళ్ళు మాకు ఏదైతే చేశారో అదే వాళ్ళకు కూడా అనుమతించు దేవా అని ప్రార్థనగా చెప్తూ అలా చేసిన వాడు ధన్యుడు అని వాళ్ళు ఊరటగా చెప్పుకుంటున్నారు వాళ్ళ
వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ వేదన బాధ దేవునితో చెప్పుకుంటున్నారు. ఆ సందర్భాన్ని చూపించి అది క్రూరత్వం అంటారా? అసలు అంటే ఇది దేవుడు చేయమని చెప్పి ఆజ్ఞాపిస్తున్న మాటలు కావు. అంటే ఇప్పుడు ఎవరి పక్షం తీసుకొని మాట్లాడుతున్నారు ఈ మతోన్మదులు? ఎవరైతే అట్లాంటి అకృత్యాలకు పాల్పడ్డారో వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రతిఘటిస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అది క్రూరత్వంగా చిత్రీకరిస్తూ ఆహా మీ పిల్లల్ని చంపినంత మాత్రం వాళ్ళ పిల్లలు కూడా చావాలని మీరు కోరుకుంటారు, అది ఎంత క్రూరత్వం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇందాక ఇంకో సందర్భం చదివారు కదా మీరు, అది కూడా ఒకసారి యెషయా గ్రంథంలో నుంచి. యెషయా గ్రంథం 13:16 ఎస్ ఆ 16 వచనమే చదవమంటారు. అదే చదవండి. వారు చూచుండగా వారి పసిపిల్లలు నలుగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరుపబడుదురు అని ఉంది. ఓకే, సో ఇది ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఒక ప్రవక్త ద్వారా. దేన్ని వర్ణిస్తున్నాడు ప్రవచనాత్మకంగా? మీ మీదకి యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఓకే, యుద్ధం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే యుద్ధ రంగంలో ఏమేం జరుగుతుంది, ఒక దేశం మీదకి యుద్ధం వస్తే ఎలాంటి విధ్వంసాలకు అది లోనవుతుంది, ఎలాంటి నాశనాలు అక్కడ వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎంత భయానకమైనటువంటి ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితులకు వాళ్ళు గురి చేయబడతారు అన్నటువంటి విషయాన్ని హెచ్చరికగా చెప్తున్నాడు ప్రవచనాత్మకంగా. సో మీ మీదకి యుద్ధం వస్తుందిరా అంటే వాడు భయపడ్డాడు, కానీ యుద్ధంలో జరిగే విషయాలన్నింటినీ కూడా వర్ణనాత్మకంగా ఒకసారి చెప్తే అది నిజంగా దాని పట్ల భయాన్ని కలగజేసే ఒక మాట అనమాట. సో నిజంగా వాళ్ళు చేసే పాపాలకు పర్యవసానాన్ని వాళ్ళకి చెప్తూ ఈ యుద్ధం నేను ఒకవేళ అనుమతిస్తే ఇవన్నీ జరుగుతాయి అని దానికి వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు. అంటే ఎలా సిద్ధపరుస్తున్నాడు? ఒకవేళ అవకాశం ఉంటే మారుమనసు పొందే వీలుంది వాళ్ళకి, అది లేకపోతే ఇవన్నీ మీరు ఎదుర్కొంటారని చెప్తున్నారు. అంటే సహజంగా ఒక యుద్ధంలో ఈ రోజు కూడా ఒక యుద్ధం జరిగితే యుద్ధంలో ఇవన్నీ జరుగుతాయి, అందరికీ తెలిసిన విషయాలే అవి. సైనికులు వచ్చి ఏమేం చేస్తారు? స్త్రీలను పాడు చేస్తారు, పిల్లల్ని చంపుతారు. ముందస్తు హెచ్చరికతో పాటు రైట్, యుద్ధమే జరగక్కర్లేదు. మొన్న ఒక కేసు మనకు వచ్చింది కదా, కొంతమంది నేరస్తుల్ని విడుదల చేశారు. ఆ నేరస్తులు ఏం చేశారు అని అంటే రైట్స్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక కుటుంబాన్ని నాశనం చేసి చాలామందిని మానభంగం చేసి ఒక స్త్రీ మాత్రం అందులో బతికింది. ఓకే, ఆమె వెళ్ళి కేసు పెడితే వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. మొన్న ఇండిపెండెన్స్ డే అప్పుడు 2-3 సంవత్సరాల ముందు పెద్ద కాంట్రవర్సీ అయింది ఇది. అంటే ఈ రోజుల్లో కూడా ఇది చేస్తున్నారు. అంటే యుద్ధం జరిగితే, ఒక రైట్ జరిగితే, ఒక విధ్వంసకరమైనటువంటి ఒక పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సి వస్తే ఏమేమి నాశనాలు మీరు అనుభవించాల్సి వస్తుంది అన్నటువంటి హెచ్చరికగా చెప్పినటువంటి మాట అది. దాన్ని పట్టుకొని క్రూరత్వం అంటున్నారు. కానీ వాస్తవానికి మీరు దీన్ని క్రూరత్వం అని అనకూడదు. మీరు ఇది చదివినప్పుడల్లా మీకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మాటలు గుర్తు రావాలి. అరే వాళ్ళు శరీరాన్నే కదా నాశనం చేస్తున్నారు, లోపలున్న ఆత్మకి ఏం హాని చేయట్లేదు కదా, దానికి ఏం కాదు. పాట పాడుకోవాలి. నిప్పులోన కాలదు, నీటిలోన నానదు, గాలిలోన ఆరదు, ఆత్మ నిత్యము అని పాట పాడుకోవాలి. మీరే సమర్థించుకోవాలి దాన్ని. అలా చేసేది పోయి కృష్ణుడు చెప్పిన మాటలనే పక్కన పెట్టి బైబిల్ మీద దుమ్మెత్తిపోయడానికి రెడీ అవుతారా మీరు? అసలు బుద్ధి ఉందా మీకు? ఇదేనా కృష్ణుడు నేర్పించింది అని ఇంకెవరైనా గడ్డి పెట్టే లోపు తెచ్చుకుంటే చాలా మంచిది. ఎస్ బీబు గారు, తర్వాత ఇజ్రాయెల్ రాజు గారు, ఇదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను. పసిపిల్లల్ని ఇంత నిర్దాక్షిణ్యంగా బండకేసి కొట్టేవాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంటే, ఇలాంటి బైబిల్ దేవుడిని మీరు ప్రేమమయుడని ఎలా అంటారు అనే మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? దీన్ని ఎలా ఎదుర్కోవచ్చు అంటారు ఈ ప్రశ్నని? రైట్ బ్రదర్, ఇక్కడ 137వ కీర్తనలో ఉన్న విషయాన్ని మనం చూస్తే ఇందాక బీబు గారు జ్ఞాపకం చేశారు, దాని సందర్భంలోనికి వెళ్ళి చూడాలి అనేది. వాస్తవంగా ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు బబులోని చెరలో ఉన్నారు. చెరలో ఉండి ఒక వ్యక్తి అక్కడ ఒక నదీ తీరాన్ని కూర్చుని ఉంటే ఆ బబులోని ప్రజలు అతను చాలా దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు ఆ ప్రజలు వచ్చి అడుగుతారు, నువ్వు మా కోసం పాట పాడి మమ్మల్ని సంతోషపరచు అని అడుగుతారు. అంటే బాధను ఇంకా రేపడం అనమాట ఇది.
వాళ్ళు ఎంత శ్రమలో ఉంటే వాళ్ళని ఇంకా బాధకి మాటల చేత క్రియల చేత బాధకు గురి చేశారు. ఇప్పుడు మాటల చేత ఇంకా వాళ్ళని బాధకు గురి చేయడానికి చేస్తూ ఉంటే అక్కడ ఆల్రెడీ కీర్తనకారుడు రాస్తూ అంటాడు, సియోనును జ్ఞాపకం చేసుకుని మేము ఏడుస్తున్నాం అని అంటాడు. అంటే వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు చూడండి. ఆ బాధలో వీళ్ళు అంటారా మీరు మా కోసం ఒక పాట పాడండి అని అంటే ఎలా ఉంటుందండి? అవును. అంటే చూడండి వాళ్ళ క్రూరత్వం, బబులోను ప్రజల యొక్క క్రూరమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అర్థం చేసుకుంటే కీర్తనకారుడు ఏ ప్రార్థన అయితే చేస్తున్నాడో అది న్యాయము అని, ఒకవేళ అలాంటి శిక్ష దేవుడు వారి మీద ఇయ్యాలని కోరుకోవడము అనేది న్యాయమైనటువంటి కోరిక అని మనకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ రాజు గారు, మీరు చెప్తున్న విషయాలన్నిటికీ ఒక్కసారి మొదటి 2 వచనాలు చదివితే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. అది చదవగలుగుతారు బ్రదర్? ఎస్ బ్రదర్, నేను చదువుతాను. 137వ కీర్తన మొదటి వచనం, బబులోను నదుల యొద్ద కూర్చుండి అన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారులు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మనకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. చూడండి, అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. వీళ్ళు బాధపడుతుంటే మీరు బాధ పక్కన మా కోసం మీరు డాన్స్ చేయండి, మా కోసం మీరు పాటలు పాడండి. ఇది ఎంత క్రూరమైన ఆలోచన అండి. అవును. సో ఇలాంటి ప్రజల గురించి ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఇందాక చెప్పినట్టుగా యెషయా గ్రంథంలో ఉన్నటువంటి వచనానికి కూడా లింక్ అయి ఉంది. సో యెషయా గ్రంథంలో అది ప్రవచనాత్మకంగా చెప్పిన మాటనే మరలా కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పిల్లల్ని చంపాలనేటువంటి కోరిక కీర్తనకారుడు కోరుకోవట్లేదు. దేవుడు అలాంటి ఆలోచన పెట్టట్లేదు. కానీ వాళ్ళు చేసినటువంటి దానికి శిక్ష పడాలి. అండ్ ఆ శిక్ష ప్రవచనాత్మకంగా ముందుగానే చెప్పబడింది. ఆ ప్రవచనానికి అనుగుణంగానే ప్రార్థన చేస్తున్నారు అంటున్నారు మీరు. ఎస్ బ్రదర్, అంతే. చాలా ఎక్సలెంట్ పాయింట్ బ్రదర్ అది. వాళ్ళు నేరుగా చంపే ప్రయత్నం చేయట్లేదు. నూతన నిబంధనలో కూడా ప్రేమామయుడు అనేటువంటి దేవుడు ఏం నేర్పించాడు మనకి అంటే, రోమపత్రిక 12వ అధ్యాయంలోనికి వెళ్తే 17 నుండి 19 వచనాల్లో అంటాడు, మీరు పగ తీర్చుకోకండి, పగ తీర్చుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అంటాడు. సో అదే ఇక్కడ కీర్తనకారుడు చేస్తాడు. దేవునికి తన మొర పెట్టుకుంటున్నాడు, ప్రభా మమ్మల్ని ఇలా గురి చేశారు కనుక నువ్వు వాళ్ళని శిక్షించు. అంటే ఇది సింపుల్ గా ఒక నేరస్తుని ఒక కోర్టుకి అప్పగించి మాకు న్యాయం చేయండి అని అడగడం లాంటిది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హత్యకో ఒక అత్యాచారానికో గురైన వాళ్ళు ఉంటారండి. వాళ్ళ దగ్గరికి ఎవరన్నా విలేకరులు ఏంటండి మీ డిమాండ్ అని అంటే, మా వాళ్ళు చంపారండి, దానికి సమానమైన శిక్షలు పడాలని కోరుకుంటారు. అంటే న్యాయమే కోరుకుంటున్నారు, ఇక్కడ అన్యాయం ఏమి జరగట్లే. సో దేవుడు న్యాయము చేసేవాడు గనక న్యాయమైనటువంటి కోరిక వాళ్ళు కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. రెండోది, దీన్ని బేస్ తీసుకుని దేవుడు క్రూరుడు అనేది ఎలా చెప్తారు? రెండోది, ఇది సెల్ఫ్ రివెంజ్ కాదు, కానీ దీన్ని మనం చూసినట్లయితే గనక దేవుని యొక్క జోక్యాన్ని వాళ్ళు కోరుతా ఉన్నారు. దేవుడికే అప్పగించుకుంటున్నారు తమ పరిస్థితిని నివేదిస్తూ. అది అర్థం చేసుకోవాలి. దేవుడికి తమను తాము అప్పగించుకుంటున్నారు. సో వీళ్ళ శ్రమ ఒకసారి ఇందాక 1-2 వచనాల్లో చూసింది మాత్రమే కాకుండా లామెంటేషన్స్ లో విలాప వాక్యములు గ్రంథంలో 5వ అధ్యాయము మొదటి నుండి నేను కొన్ని వచనాలు చదువుతాను బ్రదరు. వాళ్ళు ఈ ప్రార్థన చేయడానికి రీజన్ ఏంటనేది అక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తాం. 5వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకునము, దృష్టించి మా మీదకు వచ్చిన నింద ఇటుదో చూడము. మా స్వాస్థ్యము పరదేశుల వశమైన, మా ఇండ్లు అన్యుల స్వాధీనమైన, మేము దిక్కు లేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రయ్యి, ద్రవ్యం ఇచ్చి నీళ్లు తాగుతున్నాం అని అంటే. ఇంకా 5వ అధ్యాయం అంతా చదివితే వాళ్ళ బాధ వినపడతా ఉంటుంది. అంటే వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోయారు, వాళ్ళు విధవరాండ్రు అయిపోయారు, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళుగా పిల్లలను కోల్పోయినటువంటి వాళ్ళుగా తల్లిదండ్రులు, ఎంత శ్రమలో వాళ్ళు ఉన్నారు. సో ఆ శ్రమలో బాధలో ఉంటే వీళ్ళనే మీరు పాట పాడండి అని ఎలా అడుగుతారండి? ఇది క్రూరత్వం యాక్చువల్ గా. సో క్రూరులకు శిక్ష వేయడం క్రూరత్వం ఎలాగవుతుంది? కరెక్ట్. దేవుడు న్యాయం చేయడం అవుతుంది కానీ. అవును. కాబట్టి ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటే అసలు వీళ్ళ రాజుని తీసుకెళ్లి వాళ్ళు ఏం చేస్తారంటే, సిద్కియా రాజుని మొదటి రాజుల గ్రంథం 25వ అధ్యాయంలో చూస్తాం, అతను కళ్ళు పీకేస్తాడు. తర్వాత 25వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, వాళ్ళ క్షామము అఘోరమాయను అంటాడు. తినటానికి తిండి లేదు.
అలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు. సో శత్రువులు స్త్రీలను చెరిపారు అనే మాట చాలా స్పష్టంగా విలాపవాక్యం గ్రంథం 5వ అధ్యాయంలో చెప్తాడు. అంటే ఒక అన్యాయం చేసినటువంటి వాడిని శిక్షించడమే ఘోరము అన్యాయము అయితే గనక మరి వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళ దేవుళ్ళుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళకి చట్టాలకు కానీ నైతికతకు కానీ న్యాయానికి కానీ చోటు ఎక్కడ ఉంది అసలు? మన గురించి మాట్లాడడానికి ఏ రకంగా సరిపోతుంది? బైబిల్ గురించి మాట్లాడడానికి వాళ్ళు ఏ రకంగా సరిపోతుంది? సింపుల్ గా దీన్ని అర్థం చేసుకుంటే బ్రదర్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ పెయిన్, వాళ్ళ బాధ దేవుని దగ్గర వ్యక్తం చేస్తున్నారు. సో ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయంలో చూస్తే దీని గురించి చెప్తూ అంటాడు, బబులోను వాళ్ళకి మాదీలను నేను పంపబోతున్నాను. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ బబులోనీలను మాదీలు శ్రమకు గురి చేస్తారు, శిక్ష వేస్తారు అని. అంటే ఇవన్నీ ప్రతిరూపకంగా చెప్పబడ్డాయి అని అంటే బబులోని వాళ్ళకి దేవుడు హింటిస్తున్నాడుగా, మీరు పాపం చేస్తున్నారు అబ్బాయి, మీ మీద శిక్ష వస్తుంది, మీరు మారు మనసు పొందండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి అనే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. కానీ వాళ్ళు ఎక్కడా తన పాపం ఒప్పుకున్నటువంటి వాళ్ళు కాదు. ఇన్ఫాక్ట్ మనం చూస్తే గనక ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయంలోనికి వెళ్తే వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారో వాళ్ళ పాపం అంతా కూడా దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. చూడండి 50వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నా. బబులోను గూర్చి యూదీయుల దేశమును గురించి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట, జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియచేయడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించండి. బబులోను పట్టబడును, వేలు అవమానమునందును విరోధకు నేల వేయబడు, బబులోను విగ్రహములు అవమానం. ఇక్కడ దేవుడు ముందుగా ప్రకటిస్తున్నాడు, మీరు చెప్పండి బబులోనికి ఎలా జరుగుతుంది, బబులోని మీదకి ఎలాగా దేవుని యొక్క కోపము శాపము రాబోతా ఉంది అని చెప్పండి అని అంటే వాళ్ళు వినలే. 50వ అధ్యాయంలోని ఇర్మియా గ్రంథంలో 13వ వచనంలో అంటాడు, యెహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును, అది కేవలం పాడైపోను. బబులోని మార్గమును వారందరూ ఆశ్చర్యపడి దాని తెగులు చూసి ఆహా నీకు ఈ గతి పట్టిందా అందరూ. 14 అంటాడు, ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. అంటే బబులోని వాళ్ళకి హెచ్చరిక అయితే దేవుడు జారీ చేశాడు, అయినా వాళ్ళు వినలేదు. కాబట్టి విననేది ఒక పక్కన పెడితే ఇంకా ఎక్కువ దేవుని ప్రజల్ని వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్తారు, వాళ్ళ శ్రమకు గురి చేశారు. కాబట్టి దేవునికి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళు చేసినటువంటి ప్రార్థన న్యాయంగా దేవుడిని అడిగారు, వాళ్ళు సొంతగా చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ దేవుడు పురుడు అనే అంశము ఎక్కడ తీసుకురావడానికి అవకాశం లేదు. దేవుడు న్యాయవంతుడిగా కనపడదు. ఒక హత్య చేసినటువంటి వానికి శిక్ష విధిస్తే జడ్జి గారు న్యాయం చేశారని ఎలాగైతే అంటామో ఇక్కడ కూడా ఈ విషయాన్ని అలాగే చూడాలి. న్యాయవంతుడైన దేవుడు మనకు స్పష్టంగా ఇక్కడ కనపడుతున్నాడు. తన ప్రజలను ప్రేమించే దేవుడు కూడా కనపడుతున్నాడు. ఎస్ బ్రదర్, చాలా చక్కగా వివరించారు ఇజ్రాయెల్ రాజు గారు. అలాగే సాంబశివరావు గారు, మీరు ఈ ప్రశ్న గురించి మీరేమైనా పంచుకుంటారా బ్రదర్? ఈ ప్రశ్న మతోన్మాదులకు ఒక లడ్డు దొరికినట్టు దొరికిందండి. ఈ రెఫరెన్స్ మతోన్మాదులకి ఒక మంచి లడ్డు దొరికినట్టు దొరికింది. ఎందుకంటే చిన్నపిల్లలను చంపమన్నాడు చూడండి బైబిల్లో దేవుడు అని చెప్పి వాళ్ళు దారుణంగా తప్పుడు ప్రచారం చేస్తా ఉంటారు. కానీ అక్కడ ఉన్నది ఏందనేది ఇప్పుడు మన సహోదరులు వివరించినట్టుగా దాని గురించి ఆడేం రాశారు ఏందనేది మాత్రం వాళ్ళు దాని అందరి గురించి చెప్పరు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మతోన్మాదులకు అసలు ఈ విషయాలే అర్థం కావు, కూడా తెలియదు, అర్థం కాదు. వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఏ తప్పు లేదు, యెహోవా దేవుడు అలా చెప్పలేదు అని తెలిసినప్పుడు కూడా వాళ్ళ ఉద్దేశం ఏంది, ఏదో రకంగా అబద్ధాలు చెప్ప యెహోవా దేవుడి గురించి తప్పుగా చిత్రీకరించాలనే కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళు యథార్థం లేని మనుషులు కాబట్టి ఇలాగ లేకపోయిన అబద్ధాలు చెప్పి ప్రచారం చేస్తుంటారు. అయితే ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 127లో ఏమని ఉంటుందంటే 3వ వచనంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని. అవును, అంటే ఏంది ఇక్కడ యెహోవా ఇచ్చేటటువంటి బహుమానం గర్భఫలం అనేది. అవును, కుమారులు ఆయన స్వాస్థ్యం. పిల్లల గురించి ఎంత బాగా దేవుని ఉద్దేశం ఏంటి అనేది చెప్తా ఉంటే, మరి ఇలాగా బహుమానం ఇచ్చినటువంటి దేవుడు ఈ పిల్లల్ని పట్టకేసి కొట్టి చంపేయండి అని చెబుతాడా? ఆలోచించండి ఒకసారి. ఎంత ఈ దుర్మార్గులు ఎంత దారుణంగా వాక్యాన్ని వక్రీకరించి 5వ సహోదరులు మోసం చేస్తున్నారు. అవును,
అది ఎందుకు ఎవరు చెప్పారు, ఎందుకు అది అసలు దేవుడు ఆజ్ఞ కాదు, అది దేవుడు చెప్పలేదు ఆ విధంగా. అది ప్రవచనాత్మకంగా చెప్పే దాంట్లో అది అసలు దేవుడి ఉద్దేశం కాదు, దేవుడు చెప్పలేదు ఆ మాట అలా మీ పిల్లలను కొట్టి చంపేయండి అని. సో దాన్ని ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా దేవుడు ఇచ్చినటువంటి ఆ గర్భఫలం మీ బహుమానం అని చెప్పి చెప్తా ఉంటే మరి పిల్లలను కొట్టి చంపేయండి అని చెప్పి దేవుడు చెబుతాడు. మీరు చిన్న పిల్లల వంటి వారైతేనే పరలోక రాజ్యాన్ని అర్హులని చెప్తాడు దేవుడు యేసుక్రీస్తు. అవును, చిన్నపిల్లల గురించి అంత బాగా చెప్పినటువంటి బైబిల్ వాళ్ళని కొట్టి చంపేయండి అని ఎట్లా చెప్తాడు అక్కడ? సో ఇది వాళ్ళ యొక్క వక్రీకరణ. అయితే వాళ్ళు ఈ మతోన్మాదులు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ దేవుళ్ళే చిన్నపిల్లలను దారుణంగా చంపేశారండి స్వయంగా. చిన్నపిల్లలను చంపడం అంటే ఇంకా క్రూరంగా వాళ్ళు చేసిన పని ఏంటంటే గర్భిణీ స్త్రీలని, గర్భంతో ఉన్నటువంటి స్త్రీలని వాళ్ళ పొట్టలను చీల్చి లోపల ఉన్నటువంటి పిల్లలను కూడా చంపేశారు. అది వాళ్ళ దేవుళ్ళు, పైగా వేరే వాళ్ళు కూడా కాదు. ముఖ్యంగా చెప్తే ఇక్కడ నేను శ్రీదేవి భాగవతం రెఫరెన్స్ కూడా చెప్తున్నాను, ఎవరైనా డౌట్ ఉన్నటువంటి వాళ్ళు మతోన్మాదులు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు, లేదా మన ఇంట్లోటువంటి ఐదో సహోదరులు కూడా చూసుకోవచ్చు నేను చెప్పినటువంటి విషయం ఉందా లేదా. శ్రీదేవి భాగవతము 4వ స్కందము, 4వ స్కందములో 18వ అధ్యాయంలో ఉంటదండి నేను చెప్పేది. ఇక్కడ విష్ణువు చెప్తున్నాడు, స్వయంగా విష్ణువే చెబుతున్నాడు ఆయన ఎత్తినటువంటి అవతారాలు ఎలాంటి అవతారాలు ఎత్తాడు, ఆ అవతారాల్లో ఏమేం చేశాడు అనేది స్పష్టంగా చెప్తున్నాడు. భూదేవితో చెబుతున్నాడు ఈ విషయం. ఏం చెప్తున్నాడు ఇక్కడ నేను చదివినిపిస్తాను చూడండి, మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ చెప్తాను. శ్రీదేవి భాగవతము 4వ స్కందము 18వ అధ్యాయం. ఇక్కడ భూదేవితో ఏం చెబుతున్నాడు విష్ణువు, నేను వరాహాన్ని అయ్యాను, నరసింహాన్ని అయ్యాను, వామనుణ్ణి అయ్యాను, పరశురాముణ్ణి అయ్యాను. ఎందుకయ్యాను అంటారు? ఆ రూపాలు కానీ ఆ చేసిన పనులు కానీ ఎవరైనా ఎన్నడైనా ఇష్టపడతారా? 21 సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడిగా నెత్తుటేర్లు సృష్టించాను అంటున్నాడు. 21 సార్లు అంట భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ, క్షత్రియ జాతి మొత్తాన్ని చంపాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 21 సార్లు ఈ భూమిలో ఉన్నటువంటి క్షత్రియ జాతిని, రాజులుగా ఉన్నటువంటి ఆ వర్ణానికి చెందినటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా 21 సార్లు నేను తుడిచిపెట్టేసానని చెప్తున్నాడు, చంపాను. ఎలా చంపానో చెబుతున్నాడు ఇక్కడ చూడండి. ఇది ఎంత ఘోరం, ఎంత నీచం అంటున్నాడు. అంటే తను చేసినటువంటి పనిని తనే చెప్పుకుంటున్నాడు, ఘోరమైన పని చేశాను, నీచమైనటువంటి పని చేశాను అని చెప్పుకుంటున్నాడు. ఈ మతోన్మాదులు ఎవరైతే బైబిల్ విమర్శిస్తున్నటువంటి యెహోవా దేవుడి గురించి తప్పుగా క్రూరంగా చిత్రీకరిస్తున్నటువంటి అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ మతోన్మాదులు, ఆ మెడలో జోలేసుకొని తిరిగేటటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో అతను మరి ముఖ్యంగా అతను దేవుడుగా పూజించేటటువంటి దేవుడు చెబుతున్న పని ఇది. నేను ఎంతో ఘోరమైనటువంటి పనులు చేశాను, నీచమైనటువంటి పనులు చేశానని చెప్తున్నాడు. ఆ చెబుతూ ఏమంటున్నాడంటే గర్భస్థ శిశువులను కూడా సంహరించాను అంటున్నాడు. గర్భస్థ శిశువులు అంటే ఈ క్షత్రియులను సంహరించేటప్పుడు ఏం చేశాడు? క్షత్రియుడు అనేటువంటి వాడు ఒక్కడు కూడా ఉండకూడదు అనేది ఈయన ఉద్దేశం. క్షత్రియుడు రాజు అనేటువంటి వాడు ఒక్కడు కూడా, రాజు వంశానికి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలను వదిలిపెట్టారు అనుకోండి, వాళ్ళు రేపు పొద్దున పెద్ద మళ్ళీ వాళ్ళ జాతి నిలబడింది కదా. అసలు ఈ క్షత్రియ జాతి అనేది భూమి మీద లేకుండా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇతను ఏం చేశాడంట, గర్భంతో ఉన్నటువంటి స్త్రీలని వాళ్ళ పొట్టల్ని చీల్చి లోపల ఉన్నటువంటి పిల్లలను కూడా చంపేశాడంట, పసి గుడ్డుల్ని. అంటే ఇప్పుడు పొట్టని చీల్చినప్పుడు ఆ స్త్రీ కూడా బతకదు కదా. అవును, ఆ గర్భిణీ స్త్రీ కూడా బతకదు కదా. అవును, అంటే తల్లిని లోపల ఉన్నటువంటి బిడ్డని ఇద్దరిని చంపేశాడు. అవును, ఇది ఎంత ఘోరం, ఎంత నీచం అని చెప్పి, నీచమైన పని చేశాను, ఘోరమైన పని చేశాను అని చెప్పి తన నోటితో తనే ఒప్పుకుంటున్నాడు విష్ణువు. విష్ణువు దశావతారాలు ఎత్తాడు మా విష్ణువు అని చెప్పి గొప్పగా చెప్పేటటువంటి చిన్నజీఆర్ ఎంతో బాగా పూజించేటటువంటి మా విష్ణువే గొప్ప, మీ శివుడు మా విష్ణువు తర్వాతే, మా విష్ణువు తెలుసుకున్నటువంటి వాడే మీ శివుడు అని చెప్పి పదే పదే వచ్చి మాట్లాడే చిన్నజీఆర్ లాంటి లేదా వైష్ణవులు మాట్లాడేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో విష్ణువు, విష్ణువు యొక్క అంశే ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో వీడు పూజించేటువంటి వెంకటేశ్వరుడు. అవును. సో ఈయన చేసినటువంటి పనులు చెబుతున్నాడు. అంటే నేను యుద్ధం చేశాను క్షత్రియుల మీద, గర్భంతో ఉన్నటువంటి స్త్రీలను వాళ్ళ పొట్టలను చీల్చి లోపల ఉన్నటువంటి పిండాన్ని కూడా కత్తితో పొడి చంపేశాను అంటున్నాడు. అంటే తల్లిని బిడ్డని ఇద్దరిని చంపేశాడు. ఇద్దరు 21 సార్లు అంట, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, భూమి మొత్తాన్ని చుట్టి 21 సార్లు నెత్తుటేలు సృష్టించాను అంటున్నాడు. ఇంకా బయట నుంచి ఎవరు వచ్చి ఏమో అనక్కర్లేదు, ఇంకా ఎవరు అనక్కర్లేదు. ఇతను చంపినటువంటి వాళ్ళ ఆ క్షత్రియులందరి యొక్క రక్తం అంట
రక్తం 5 నదులుగా ప్రవహించిందంట. బా ఆ చేసిన చండాలన్నీ అలా వర్ణించుకోవటం కూడా వర్ణించడం కాదు, ఆ నదిలో స్నానం కూడా చేశారంట కొంతమంది. ఆ నదిలో స్నానం చేసి పుణ్యాన్ని పొందారంట. ఏది మహాభారతం యుద్ధం కాలంలో ఈ పాండవులు కొంతమంది వచ్చి ఆ నదిలో మునిగారంట. ఆ నదిలో మునిగి వాళ్ళు పుణ్యం పొందారంట. ఇట్లాగా కొన్ని రాసుకున్నారు ఆ గ్రంథాల్లో. అట్లాగా మరి ఈ మతోన్మాదులు చెప్పినట్టుగా మరి వాళ్ళ దేవుడు ఇలా చిన్నపిల్లలను చంపడం అన్యాయం కదా, గర్భంతో ఉన్నటువంటి స్త్రీలను కూడా పొట్టం చీల్చి చంపడం అన్యాయం కదా, ఇది చాలా క్షమించడానికి నేరం కదా, క్రూరత్వం కదా, ఇది పైశాచికత్వం కదా. మరి దీనికి ఇలాంటి దుర్మార్గమైనటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ దేవుడు చేసినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు సిగ్గు శరం లేకుండా ఏ మాత్రం కూడా సిగ్గు శరం లేకుండా బైబిల్లో అన్యాయంగా దేవుడి గురించి, దేవుడు ఏ మాత్రం ఆయనలో ఏ పొరపాటు ఏ తప్పు ఏ పాపం చేయనటువంటి దేవుడి గురించి లేనిపోయిన అబద్ధాలు ఈ రోజున ప్రచారం చేస్తున్నారంటే సమాజానికి. వీళ్ళని నిజంగా తీసుకొని కొట్టాలి మతం మొదలు చెప్పండి. ఈ కదా వాళ్ళు చూసుకోవాల్సింది. వీటికి సమాధానం చెప్పాలి ఫస్ట్. ఇది క్రూరం కదా, ఇది పైశాచికత్వం కదా, చిన్నపిల్లలు పసిపిల్లల్ని స్త్రీలని ఈ విధంగా ఇంత దారుణంగా చంపడం అనేది నీచత్వం కదా, ఇది పైశాచికత్వం క్రూరత్వం కదా, దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్ మీరు. అది ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు వీళ్ళ రక్తపు ఏరులో మునిగినటువంటి వాళ్ళకు పుణ్యం వచ్చిందంటే ఎంతో పుణ్యాత్ములై ఉండాలి కదా వాళ్ళు, చచ్చిపోయినటువంటి వాళ్ళు. అంటే వీళ్ళు దేవుళ్ళు చంపినటువంటి వాళ్ళు పాపాత్ములు గారనమాట, అంతే కదా. మరి పుణ్యాత్ముల్ని చంపారు, వాళ్ళ పుణ్య రక్తంలో మునిగిన వాళ్ళకు కూడా పుణ్యం వచ్చింది. ఇప్పుడు బైబిల్ దేవుడు చంపమని చెప్తున్నటువంటి వాళ్ళ దగ్గర న్యాయం ఏంటి అంటే వాళ్ళు పాపాత్ములు కాబట్టి చంపమంటున్నాడు, వాళ్ళ నేరాలకు శిక్షగా చంపమంటున్నాడు. ఇక్కడ పుణ్యాత్ములు ఎంత పుణ్యాత్ములు అంటే వాళ్ళ రక్తంలో మునిగిన వాళ్ళు కూడా పుణ్యాత్ములు అయిపోయారు. కాంట్రాస్ట్. మీరు కంటిన్యూ చేయండి సంభవ్ బ్రదర్. దీని గురించి యాక్చువల్గా నేను రాసినటువంటి 2 పుస్తకాల్లో చాప్టర్ పెట్టానండి. పరశురాములు చేసినటువంటి పని గురించి లాజిక్ గా ఆలోచించమని కొన్ని ప్రశ్నలు అడిగి వదిలేసాను ఆ పుస్తకం. ఏంటి అంటే రక్తం అనేది బయటకు వచ్చిన తర్వాత విత్తిన్ కొద్ది సెకండ్లోనే గడ్డగట్టిపోయింది. మరి అది ఆ రక్తం అంతా కలిసి ఒక నీరు లాగా, ఒక ఏరు లాగా, ఒక వాటర్ లాగా ఎలాగుంది, అది కొన్ని వేల సంవత్సరాల తర్వాత, ఎప్పుడుకో కొన్ని వేలు లక్షల సంవత్సరాల తర్వాత దాంట్లో ఎలా మునిగారు మనుషులు వచ్చి, ఆ నదుల్లో ఎలా మునిగారు, అవి గడ్డగట్టలేదా? రక్తం అనేది గడ్డగట్టింది కదా, అందరూ తెలిసినటువంటి విషయమే కదా. అంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియకుండా ఆ రోజుల్లో ఈ గ్రంథాలు రాసినటువంటి వాళ్ళని ఎలాగ మనం అసలు ఈ నిజమైనటువంటి దైవ గ్రంథాలని కానీ, లేదా ఈ చారిత్రక గ్రంథాలని కానీ, లేదా ఈ దైవ గ్రంథాలని కానీ ఎలాగ అనుకోవాలి చెప్పండి? వీటి యథార్థత ఉందా? లాజిక్ నిలబడతాయా ఈ గ్రంథాలు? వీటి గురించి కదా వాళ్ళు ఆలోచించాల్సింది. ఎంత హాస్యాస్పదంగా ఉందండి. రక్తం అంతా వచ్చి ఎక్కడెక్కడో చంపినటువంటి ఆ రక్తం అంతా వచ్చి 5 నదులుగా అదంతా వచ్చి నదుల్లాగా మారటం ఏంది? ఆ నదిలో వేరే వాళ్ళు వచ్చి స్నానం చేయటం ఏంది? గడ్డగట్టేటటువంటి స్వభావం ఉన్నటువంటి ఆ రక్తం ఆ నదిలో ఎలా స్నానం చేస్తారండి అసలు? అది అసలు ఎలా ఏర్పడతాయండి ఈ నదుల్లాగా? 5 సరస్సుల్లాగా ఏర్పడిందంట. 5 సరస్సుల్లాగా ఏర్పడాలంటే ఎన్ని కోట్ల మంది క్షత్రియులు ఉండాలి ఆ కాలంలో భూమి మీద? అంతమంది ప్రజలు నివసించారు అసలు అప్పట్లో? అన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు అసలు భూమి మీద? ఇవన్నీ లాజికల్ గా మనం చదువుకున్నటువంటి వాళ్ళు, మిగిలినటువంటి 5 సహోదరులు ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఏదో మనం విని గుడ్డిగా మనం నమ్ముతున్నటువంటి మన విశ్వాసం అది అంధవిశ్వాసమా, లేదా ఏంటి? ఎటువైపు తీసుకెళ్తుంది? మనం సత్యాన్ని నమ్ముతున్నావా, అసత్యాన్ని నమ్ముతున్నావా? ఎటువైపు తీసుకెళ్తుంది మన విశ్వాసం? మనం దేన్ని నమ్ముతున్నాం అనేది ఒకసారి మన విజ్ఞానమైనటువంటి 5 సహోదరులందరూ కూడా ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. సత్యాన్ని నమ్మండి, సత్యం మమ్మల్ని స్వతంత్రంగా చేస్తాం. సాంబశివరావు గారు చాలా చక్కగా చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇంతటితోటి ముగించుకోబోతున్నాము. ఇంతవరకు ఈ ప్రశ్నలు, బైబిల్ దేవుడు క్రూరుడుగా కనబడుతున్నాడు అని చెప్పి బైబిల్లో నుంచి కొన్ని వాక్య భాగాలని అసందర్భంగా వాటి యొక్క నేపథ్యము, ఏ సందర్భంలో ఆ మాటలు చెప్పారో వాటిని పూర్తిగా విస్మరిస్తూ అలాంటి కొన్ని వచనాలను చూపించి బైబిల్ దేవుని పైన బురద జల్లే ప్రయత్నం చేసే మతోన్మాదులకు ఎలా సమాధానం చెప్పాలో, ముఖ్యంగా నేను ప్రారంభంలో చెప్పినట్టుగా నిజంగా రక్షించబడిన లేదా మారు మనసు పొందిన ఏ విశ్వాసి కూడా యేసుక్రీస్తుని బైబిల్ దేవుని నిందిస్తున్నప్పుడు మౌనంగా పట్టినట్టుగా ఏ చలనము లేకుండా ఊరుకొని ఖచ్చితంగా ఉండలేడు.
ఆ యేసుక్రీస్తు గురించి తనకు కలిగి ఉన్న విశ్వాసానికి అనుగుణంగా ఆ యేసుక్రీస్తు ఎవరో, నిజంగా బైబిల్ దేవుని గురించి చెప్పబడిన సంగతులు వాటి అసలు అర్థం ఏమిటో, దాని సందర్భానుసారంగా ఎలా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పచ్చో వివరించే ప్రయత్నం తప్పక చేస్తాడు. అయితే అది ఎలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు వాటికి ఎలా సమాధానం చెప్పాలో నేర్పించడం కొరకు, తర్ఫీదు ఇవ్వడం కొరకు కూడా క్రైస్తవులకు ఆ కోణంలో వాళ్ళని ఆలోచింపజేయటము, అలాగే హైందవ సోదరులను కూడా వారి విశ్వాస నిమిత్తమై వారిని కూడా ఆలోచింపజేయడం కోసము, మతోన్మాదుల నోరులు మూయించడం కొరకు, ఇలా అనేక ఉద్దేశాలు కలిగి ఈ కార్యక్రమము ఇంతవరకు సజావుగా మీ అందరి మన్ననతో, మీ అందరి ప్రోత్సాహంతో ముందుకు కొనసాగుతుంది. దీని ద్వారా మీరందరూ కూడా ప్రయోజనం పొందుతున్నారని ఆశిస్తున్నాము. మీరు ఇంకా ఈ కార్యక్రమాన్ని అనేకులకు దీవెనకరంగా ఉంచడం కొరకు మన రక్షణ టీవీ లైవ్ కార్యక్రమం యొక్క లింక్ని మీకు తెలిసిన మీ మిత్రులతోటి, మీ స్నేహితులతోటి, బంధువులతోటి, తోటి విశ్వాసులకి దీన్ని షేర్ చేసి వారు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా, రెగ్యులర్గా ఫాలో అయ్యేలాగా ప్రోత్సహించాలని మనవి చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో వక్తలుగా మన మధ్య నుండి ఈ ప్రశ్నలన్నిటికీ ఈ అంశాన్ని గురించి చర్చించడానికి మనతో పాల్గొన్నటువంటి బీబు గారికి, అలాగే సాంబశివరావు గారికి, ఇజ్రాయెల్ రాజు గారికి ప్రత్యేకంగా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఆబ్జెక్షన్ ఓవర్రూల్డ్ ఇది కూడా ఒక అభ్యంతరమేనా అనే ఈ కార్యక్రమం ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు ప్రత్యక్ష ప్రసారం మన రక్షణ టీవీ లైవ్ వస్తుంది కనుక తిరిగి మరలా వచ్చే సోమవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు, వందనాలు.